మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మా మిద్దె పైన చూడండి 12 పిల్లర్స్ కు నేను డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టానండి. ప్రతి ఒక్క పిల్లర్ కు ఫ్రూట్ వచ్చాయి చూడండి. ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్స్? ఇది 7 ఇయర్స్ పైన అయిపోయినాయండి. దీంతోనే పెట్టాను స్టార్టింగ్. ఎంత బాగుందండి కలర్ చూడండి. బయట కొనేవి ఎక్కడ కూడా మనకి ఇంత పింక్ అసలు ఇలా అయితే కనిపించదు. ఇంత పర్పుల్ కలర్ లో మంచి కలర్, అసలు ఆ టేస్టే వేరండి. అబ్బా ఎంత తీయగా ఉంది. చాలా చాలా స్వీట్ అసలు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా పండ్ల మొక్కలు, పండ్ల చెట్లను పొలాల్లో, ఖాళీ ప్లేసెస్ లో, పెరళ్లలో, నేల మీద పెంచుకుంటూ ఉంటారు. కానీ హైదరాబాద్ కు చెందిన రమాదేవి గారు 2 అంతస్తుల పైన టెర్రస్ గార్డెన్ లో ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ని పెంచుతూ ఉన్నారు. ఖరీదైనవి, అరుదుగా దొరికే విదేశీ పండ్లని మనం ఆమె గార్డెన్ లో చూడవచ్చు. ముఖ్యంగా బ్లాక్ యాపిల్, ఒరిజినల్ బ్లూబెర్రీస్, అలాగే సెడన్ బెర్రీ, ఇంకా చెప్పాలి అంటే రకరకాలైన ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఆమె గార్డెన్ లో ఉన్నాయి. మన కోసం డ్రాగన్ ఫ్రూట్స్ అయితే విరగకాసి ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫ్రూట్ గార్డెన్ టూర్ చేస్తూ అనేక విషయాలు తెలుసుకుందాం రండి. గార్డెనర్ రమ గారు ఇక్కడే ఉన్నారు, ఆవిడతో మాట్లాడారు. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. మీ గార్డెన్ లో ఉన్న ఫ్రూట్స్ గురించి తెలుసుకుందామని వచ్చాం. ఓకే, ఏ ఫ్రూట్స్ ఉన్నాయండి గార్డెన్ లో? చాలా రకాల వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయండి. బయట ఇతర దేశాల ఫ్రూట్స్ కానీ, అంటే మనం ఇక్కడే పండించేటివి కాకుండా మనం బయట కూడా మనం పండించాలనే కోరికతో నేను చాలా ఎగ్జాక్టివ్ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకున్నాను. చాలా రకాలు ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఏమేమి ఫ్రూట్స్ అండి? బ్లాక్ యాపిల్ ఉంది, సెడర్ బే చెర్రీ ఉంది, ఇంకా పిటాంగా అని ఒక ఫ్రూట్ ప్లాంట్ ఉంది, మ్యాంగోస్టీన్ ఉంది. మ్యాంగోలో దాదాపు ఒక 5-6 రకాలు, బ్రూనీ కింగ్ అని, ఐస్ క్రీమ్ మ్యాంగో అని. మ్యాంగోలలో కూడా చాలా రేర్ అన్నట్టు నేను అన్ని చాలా రకాలు ఉన్నాయి. ఐస్ క్రీమ్ మ్యాంగో కూడా పండిస్తున్నారు. మ్యాంగో కూడా ఉంది. మియాజాకి ఉందా అండి? మియాజాకి ఉంది, ఐస్ క్రీమ్ మ్యాంగో ఉంది. అది వరల్డ్ లో నెంబర్ 1 మియాజాకి. ఫ్రూటింగ్ వస్తున్నాయా? ఈ ఎగ్జాటిక్ ఫ్రూటింగ్ వచ్చాయండి, వచ్చాయి, అన్ని వచ్చాయి. పీచ్ ఫ్రూట్స్ వచ్చాయి ఆల్రెడీ. పీచ్ ఫ్రూట్ వచ్చాయి. ఇంకొకటి బ్లాక్ బెర్రీ జామ్ ఫ్రూట్ చాలా రేరు. అందరూ చాలా మంది అడుగుతున్నారు నన్ను, పిల్లలకు గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటదండి బ్లాక్ బెర్రీ జామ్ ఫ్రూట్. సేమ్ మన జ్యూస్, అది చాక్లెట్ లాగానే వస్తుంది లోపల. చాలా మంచి స్మెల్, టేస్ట్ కూడా చాలా బాగుంటది. రమగారు, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అంటే విదేశీ పండ్లు అంటారు కదా, మరి మన నేలకి, వాతావరణానికి పెరుగుతాయా అవన్నీ? నేను పండిస్తున్నానండి, అంటే నేను ప్రయోగం చేస్తున్నాను ఎట్లాగో పండించాలి మనం కూడా. అంటే స్పెషల్ కేర్ ఏమైనా తీసుకుంటారా? స్పెషల్ ఏం లేదండి, ఇది నేను ఆవు పేడ అంటే ఆర్గానిక్ గా పండించాలని నా కోరిక. అందుకని నేను ఆర్గానిక్ గానే పండిస్తున్నాను, ఆవు పేడ తప్ప ఇంకేం వాడను నేను. మీ గార్డెన్ మొత్తం తిరిగేస్తూ చాలా విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా నాకు రాగానే ఈ చెట్టు కనిపించిందండి. ఇది ఏం చెట్టు? భలే ఉన్నాయి, ఆకులు ఎంత అందంగా ఉన్నాయి. ఇది పత్తి మాందారలో రేర్ వెరైటీ అండి. ఇది కూడా ఓకే, ఏంటంటే ఆరెంజ్, మధ్యాహ్నం ఆరెంజ్ వస్తుంది, నైట్ వరకు ఇంకా థిక్ ఆరెంజ్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి దీని ఫ్లవర్స్. ఇది కొమ్మ పెట్టాను, ఇదిగోండి కొమ్మ పెట్టాను. కొమ్మ నుండి మళ్ళీ సైడ్ పిలికొచ్చి మంచి నాటుకుని చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఫ్లవర్స్. అంటే మనం ఏం పెట్టినా చాలా వెరైటీ ఉండాలనే ఆలోచన, కొత్త మొక్కలు ఏదైనా. అదేమో గ్రేప్ కదండి, చక్కగా తోరణం లాగా ఉంది చూడండి, మామిడి తోరణాలు కట్టుకున్నట్టు. అవును, చాలా పెద్దగా అక్కడ నుండి ఉంది, అది అక్కడి నుంచి చాలా పెద్దది ఉందండి. బాగుంది రమ్మగారు. ఇంకా చూద్దాం ఏమేం ఫ్రూట్స్ ఉన్నాయో చూపించండి. ఇదేం ఫ్రూట్? ఇది మల్బరీ అండి, లాంగ్ మల్బరీ. ఇది మాత్రము బ్లాక్ బెర్రీ జామ్ ఫ్రూట్, చాలా రేరు. ఇది చాలా రేరు. జామ్ ఫ్రూట్ అందులో సేమ్ చాక్లెట్ లానే ఉంటది, బ్లాక్ చాక్లెట్ ఉంటది కదా, అలాగే ఉంటది. మంచి టేస్ట్ అండి చాలా. ఎప్పుడు వస్తుందండి సీజన్? దీనికి ఏం కనిపించట్లేదు. ఇది సీజన్ ఉంటదండి. ఇప్పుడు పూత వస్తుంది, ఇంకా పూత వచ్చి కాయలు వచ్చేస్తాయి. ఎన్ని ఇయర్స్ అయింది ఈ చెట్టు పెట్టి? దాదాపు 3-4 ఇయర్స్ అయింది. 3-4 ఇయర్స్ కాయలు వచ్చాయి దాని ఆల్రెడీ. ఇదేమో లాంగ్ మల్బరీ. ఇది లాంగ్ మల్బరీలో కొంచెం రేర్ వెరైటీగా ఉంది. ఇది కన్హా నుండి తీసుకొచ్చుకున్నాను, కన్హా శాంతివనం నుండి తెచ్చుకున్నాను.
అంటే నాకు ఎక్కడ మంచిగా రేర్ వెరైటీ దొరికితే అవి నేను కంపల్సరీ తీసుకొచ్చుకుంటాను. పూల మొక్కలు కూడా చాలా ఉన్నాయండి, కూరగాయ అవునండి. మొక్కలు కనిపిస్తున్నాయి. అవును, అంటే మన గార్డెన్ కు రాగానే ప్రశాంతత ఉండాలంటే మంచి పూల మొక్కలు, పండ్ల మొక్కలు అన్ని కలిపి ఉంటేనే కదండి. కొన్ని కూరగాయల మొక్కలు, పక్కనే విరజాజి మొక్కలు ఉన్నాయి, చిన్న ఆరెంజ్. గులాబీలు ఉన్నాయి. అంటే నేను ఇక్కడ బుద్ధుని పెట్టుకొని రాగానే మనకు ఒక ప్రశాంతత ఉండాలనేసి అవును. నేను రాగానే ఇక్కడ ఒక బృందావనం లాగా అన్ని పక్క అటు సైడ్ ఇటు సైడ్ పూల మొక్కలు పెట్టుకున్నాను. ఇది కాకరకాయ చెట్టు అండి, ఇది వైట్ కాకర. కాకరలో దాదాపు నాకు 3 రకాల కాకరలు ఉన్నాయి. బ్లాక్ కాకర ఉంది, వైట్ కాకర ఉంది, మీడియము, లాంగ్ సైజు, మరీ చిన్నవి కూడా ఉన్నాయి. అడవి కాకర అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. ఇది ఒకటి రేర్ ప్లాంట్ అండి, ఎవరి మిద్ద మీద ఉండదు. రేల 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 చాలా ఆయుర్వేదిక్ మొక్క కూడా, వైట్ రేల అంటే రేల పూలు అంటున్నారు. రేల పూలు ఎల్లో కలర్ లో మనకి రోడ్ల మీద ఎక్కువగా కనిపిస్తాయి. లేదండి అది కాదు, ఇది చాలా రేరు. అంటే ఇది వైట్ వైట్ కలర్ రేల చెట్టు చాలా అందంగా ఉంటాయి. బంచెస్ బంచెస్ వస్తాయి. సాయంత్రం పూసినప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటది, బ్యూటిఫుల్ గా ఉంటది చాలా. ఇది రేల చాలా రేర్ అండి. పువ్వుల కోసం అది. పువ్వుల కోసం అందంగా ఉండాలని పువ్వుల కోసం పెట్టుకున్నాను. మీ గార్డెన్ లో బాగా అట్రాక్ట్ చేస్తున్నవైతే డ్రాగన్ చెట్లు అండి. డ్రాగన్ అవునండి. మొక్కలు చూడండి ఎన్ని కనిపిస్తున్నాయో, ఎన్ని ఉన్నాయి. ఒక చిన్న ఫామ్ అనుకోండి, నేను అలాగే తృప్తి పడతాను. ఒక చిన్న ఫామ్ లాగా ప్రతి పిల్లర్ కు పెట్టాను చూడండి మొత్తం. అవును, మొత్తం ఎన్ని డ్రాగన్ ఫ్రూట్స్? మొత్తం 1 2 3 4 12 పిల్లర్స్ 12 పిల్లర్స్ పిల్లర్స్ వేసి మరి డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కల్ని పెంచుతూ ఉన్నారు. ఎందుకంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, అందరూ పొలాలలో వేసి ఈ పిల్లర్స్ నాటి పెడతారు కదా, దాంట్లో బెనిఫిట్స్ కూడా చాలా అండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా, వెయిట్ లాస్ కానీ, షుగర్ తగ్గడానికి అన్నిటికీ మంచి బెనిఫిట్ కదా. ఒక్క ఫ్రూట్ కొనాలంటే 50 రూపాయలు 70 రూపాయలు. అది మనం ఎందుకు మిద్ద మీద పెట్టకూడదు, మనం ఎందుకు పెంచకూడదు అనేసి నేను గ్రో బ్యాగ్ లో పెట్టి పిల్లర్ పక్కకు పెట్టి పిల్లర్కి వేసా. మొత్తానికి డ్రాగన్ ఫ్రూట్స్ చాలా వచ్చినట్టున్నాయి, పండినట్టున్నాయి. హార్వెస్ట్ చేద్దామండి కంపల్సరీ. ఓకే, ముందుగా మనం డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తూ మిగతా ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఒకటి చాలా రేర్ అండి, ఎవరి దగ్గర లేదు, ఫస్ట్ టైం నా దగ్గర. ఏంటిది? ఇది పర్పుల్ జామకాయ, లోంగాన్. పర్పుల్ లోంగాన్ అంటే ఇది చాలా రేర్ ఫ్రూట్. అది ఇక్కడ చూడండి, మీరే చెప్పండి రమగారు, మాకు తెలియదు అసలు, కొత్త కొత్తగా ఉన్నాయి మీ గార్డెన్ లో ఫ్రూట్స్. ఇది చూడండి పర్పుల్ లాంగన్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఈ ఫ్రూట్. ఎలా వచ్చాయి చూడండి, చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటది. మీరు కావాలంటే టేస్ట్ చూసి చెప్తారు, ఒకసారి చూపించండి. కంపల్సరీ అండి. అంటే ఇంతేనా, సైజ్ ఏమన్నా పెరుగుతాయా? ఇంతే, అంటే కొంచెం పెద్దగా అవుతుంది. మీరే మీ చేతులతోనే నా చేతులతోనే కొయ్యమంటున్నారు. నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అందుకనేసి మీరు కోస్తే ఈ రెండు కొంచెం పెద్దగా ఉన్నాయి, ఇవి కోద్దామా? అది తిని చూడండి. ఇదేమో చిన్నదా? ఇంకా అసలు పర్పుల్ కలర్ లో ఎంత బాగుందండి. చెట్టేసి ఎన్ని రోజులైంది? ఇది చాలా 1 year కి ఎక్కువ అయిందండి. ఇది అదిగో నేను కవర్ కట్ చేసి, నేను కవర్ తేగానే కట్ చేయనండి, ఒక 2 years వరకు అట్లే ఉంచుతాను. గ్రో బ్యాగ్ లో అట్లే పెట్టేస్తే దానికి వేర్లన్నీ కిందికి పోతాయి, అప్పుడు చెట్టు బాగా వస్తుంది అన్నట్టు. ఆ చెట్టు కదిలిస్తే ఏమైతుంది అంటే తేగానే పెడితే చనిపోతున్నాయి చాలా మట్టుకు. అందుకని నేను డిస్టర్బ్ చేయను. ఒక 1.5 year తర్వాత మళ్ళీ నేను నాటుకుంటాను గ్రో బ్యాగ్ లో. పర్పుల్ లోంగా చూడండి, ఇంత చిన్నవే ఏడాదికే కాయలు వచ్చేసాయంట. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు రమగారు? ఇది నేను ఇక్కడ వెంకటదుర్గ నర్సరీలో తీసుకొచ్చాను. చెప్పారు 1.5 year మొక్క అని. ఎలా తెలుసు మీకు దీని గురించి? అక్కడ జస్ట్ నర్సరీలోనే తెలుసుకున్నారా? లేదండి, నాకు ఓన్ గా నేను బాగా రీసెర్చ్ చేస్తాను. అంటే ఎక్కువ వేరే ఛానల్స్ చూస్తాను, బయట ఫారెన్ కంట్రీ ఛానల్ చూస్తాను. ఏ ఫ్రూట్ రుచిగా ఉంటది, దాని ఫ్రూట్ వాల్యూ ఏంటి, అవన్నీ కనుక్కొని నా ఫ్రూట్ తెచ్చుకొని పెట్టుకుంటాం. ఈ మొక్క కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది కాస్ట్ చాలానే ఉంటదండి, 2000 అట్లా ఉన్నది. 2000 రూపాయలు. ఒక్కొక్క దగ్గర 3, 4, 6 కూడా అమ్ముతున్నారు. లక్కీగా మీకు చాలా తక్కువ రేట్ వచ్చింది అంటారు. దీన్ని ఎలా ఓపెన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చూడండి, పొట్టు తీయాలండి. ఇది పొట్టు తీయాలా? పొట్టు తీయాలి. అమ్మో, చాకు కావాల్సి వచ్చినట్టు ఉందండి. దీని చుట్టూ చాలా గట్టిగా ఉంది. ఒకసారి తీస్తే వస్తుంది. ఇది కాయనే, ఇంకా చాలా పిందె ఇది. ఏది మీరు తీసేసారు కూడా మీరు చాలా తొందరగా? అండి చాలా, అది బాగుండదు. ఇంకా కొంచెం పెద్ద, ఇది ఇంకొంచెం అంటే కొద్ది రోజులు పడుతుందేమో. పడుతుంది. ఇది ఇలా ఉంటుంది, లోపల ఇలా ఉంటుంది. డైరెక్ట్ గా ఇక తినొచ్చా? తినొచ్చండి. అంటే మీరు ఇది కాయ కాబట్టి టేస్ట్ చూసి అయితే చెప్పండి. స్వీటే ఉంటుంది. లోంగా, నాకు తెలిసి లోంగన్.
చాలా రేర్ వెరైటీ. రేర్ వెరైటీ. మనకి మార్కెట్ లో కూడా ఎప్పుడు ఇలాంటివి లేవండి, కనిపించలేదండి. దొరకవండి ఇవి, అస్సలు చాలా రేర్ ఫ్రూట్స్ ఇవి. మీరు గూగుల్ చేసి తెలుసుకొని నేను దాని కొనేశారు. గురించి కనుక్కొని ఆ ఫ్రూట్ రుచి గానీ ఆ చెట్టు ఎలా పెంచాలి ఏంటని అన్ని రీసెర్చ్ చేసి అప్పుడు నేను మొక్క తీసుకొచ్చుకుంటాను. లక్కీగా మనకి హైదరాబాద్ లో దొరుకుతున్నాయి, కొనుక్కోవాలన్నా గానీ కాస్ట్ అయినా గానీ ఇప్పుడు వస్తున్నాయి. టేస్ట్ మీరు ఒకసారి చూడండి, ఇంకా కాయ కాబట్టి లోపల సీడ్ ఉంటది. సీడ్, ఈ సీడ్ తీసేయాలి సీడ్. ఇంకా పండాలి, అది చాలా పండలే, అది పండకున్నా ఎలా ఉందో ఇదేనా మీరు చెప్పాలి. తినేది? ఇది ఇది ఏది తినాలి ఇప్పుడు ఇందులో? పైన గుజ్జు తినాలండి, అంటే ఇది కాయ కాబట్టి మనకు అంత తెలియట్లేదు కదా. మీరు ఒకసారి ఇది చూడండి, తినడం కూడా తెలియాలండి. చూడండి కాయనే ఇంత ఇంత బాగుంది, ఇంకా పండుతే బాగుండాలి. పండుతే ఇంకా చాలా బాగుంది. బగర్గా ఉంది, ఇంకా పండలేదు. పండలేదు. ఎగ్జాటిక్ ఫ్రూట్స్ గురించి తెలుసుకోవడం పెంచడమే కాదండి, తినడం కూడా తెలియాలి. బాగుంది, కొత్త వెరైటీ ఫ్రూట్ ని నాకు చూపించారు, తినిపించారు నాతో. పర్పుల్ లొంగన్ ఇది అంజీర్ కదండి? అదే అంజీర్ అండి. ఆ రెండు అంటే మనకు కొంచెం అంజీరు బ్లడ్ వస్తుంది అంటారు కదా, అందుకనేసి పిల్లలకు బాగా అంజీర్ పెడితే బాగుంటదని నేను అంజీర్ చెట్లు ఒక 4-5 పెట్టుకున్నానండి. ఇక్కడ పండినట్టుంది. ఇక్కడ పండింది చూడండి, అది కూడా టేస్ట్ చూడండి. ఇదిగోండి అంజీర్ చెట్టు మీద కాసిన పండిన చాలా టేస్ట్ ఉంటుంది, నిజంగా చాలా బాగుంటది. అది మేడి పండుకి దీనికి ఏంటి తేడా? మీరు కూడా తినండి, ఇది చాలా తినండి మీరు. నేను చాలా మేడి పండు అంజీర్ రెండు దాదాపు ఒకే జాతి, కానీ అది వేరు ఇది వేరండి, చాలా వేరు. అది అడిగేది కదా, ఇది వేరు అది వేరు. మనకు ఆ చెట్లు చాలా పెద్దగా ఉంటాయి. చూడండి చెట్టు మీద కాయ ఎంత బాగుందో, టేస్ట్ చాలా బాగుందండి, తీయగా ఉంది. ఆ పక్కన ఫ్రూట్స్ ఏంటి? అది వాటర్ యాపిల్ అండి. వాటర్ యాపిల్లో వైట్ వాటర్ యాపిల్ చాలా పెద్ద సైజ్ వస్తాయి, గుత్తులు వస్తాయి, చాలా వస్తాయి కాయలు అసలు. ఇది నార్మల్ మ్యాంగోనేనా? ఇది ఇదండి తోతాపరి అంటారు కదా, తోతాపరి మ్యాంగో. ఇదేమో సెడర్ బే చెర్రీ. ఏవో మొక్కలు, వీటికి చిన్న గింజలే ఉన్నచ్చా వేరేవా? కాయలు ఉండేనండి, పోయినాయి. కాసాయా అండి? చాలా అండి, అసలు వస్తూనే ఉంటాయి కంటిన్యూగా. ఇప్పుడు లేవు, అంతే సీజన్ ని బట్టి కదా. ఇది కస్తూరి పసుపు అండి. కస్తూరి పసుపు నార్మల్ పసుపుకి కస్తూరి పసుపుకి డిఫరెన్స్? కస్తూరి పసుపు ఏంటంటే స్నానానికి ముఖం కొంచెం మంచి కలర్ రావడానికి బాడీకి పెట్టుకుంటారు దీన్ని, చాలా మంచి కలర్ వస్తుంది అంటారు. మంచి స్మెల్ కూడా అండి, మంచి సువాసన ఉంటది. ఇది పత్తి మందారలో ఇదొక రకం అండి. ఇది కూడా మందార చెట్టు. ఇది బాల్ లాగా వస్తుంది, రౌండ్ గా పింక్ కలర్ వస్తుంది, బేబీ పింక్ కలర్. ఇవండి ఇవి బుడేలియా అంటారు. అసలు మీరు దాని స్మెల్ చూడండి, దీంతో పర్ఫ్యూమ్ తయారవుతుందట. అసలు మీరు షాక్ అవుతారు. బుడేలియా, అబ్బా నిజంగా ఎంత బాగుంది. అత్తరు తయారు చేస్తారా? అవునండి, అవును. అసలు చాలా మంది మా మిద్దె తోటకు వస్తే ఇది మామూలుగా అనుకుంటారు, ఆ స్మెల్ చూసిన తర్వాత అసలు అందరు షాక్ అవుతున్నారు. ఈ పువ్వులు మొత్తం విచ్చుకొని విరబూస్తే ఇంకెంత అందంగా ఉంటుందో. బుడేలియా దీంతో అత్తరు తయారు చేస్తారంట. అసలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి, ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్, స్మెల్ చాలా బాగుంది. అసలు అందరు చాలా మంది అసలు ఎంత స్మెల్. ఇది నిమ్మ చెట్ట? లేదండి, ఇది కూడా సెంటెడ్ ప్లాంట్స్. అంటే నాకు ఎక్కువ సెంటెడ్ ప్లాంట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను ఎక్కువ మిద్దె మీద ఏది పెట్టినా కూడా సెంటెడ్ ఫ్లవర్ వాసన రావాలి నాకు, అందుకనేసి ఇది కూడా. ఇక్కడ ఉన్నది ఇదేం మొక్క అండి? ఇదండి, ఇది మనం స్వీట్ వెలగ అంటారు కదా. స్వీట్ వెలగ, తీపి వెలగ. ఆకు స్మెల్ చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. వెలగ చెట్టు స్వీట్, మనకేమో మామూలుది ఉంటది కదా, ఇది స్వీట్ చూడండి ఎంత మంచి. కానీ వెలగ పండ్లు అడవుల్లో పెరుగుతాయి, పెద్ద పెద్ద చెట్లు అవి. అలాంటి వాటిని కూడా మీరు మిద్దె తోటలో పండించేస్తున్నారా? నాకు ఇంట్రెస్ట్ పండించాలని బాగా. ఎంత బాగుంది, మంచి స్మెల్ అండి. కానీ అది ఎంత పెద్ద అయిన తర్వాత వస్తుంది? లేదండి, నాకు ఫ్లవరింగ్ చాలా విపరీతమైన పూత వచ్చింది నాకు. ఆల్రెడీ వీడియోలో ఉంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. పూత చాలా వచ్చింది. తీపి వెలగ చెట్టు, తీపి వెలగ పూత కూడా ఆల్రెడీ వచ్చేసింది. వీడియో కూడా ఉందండి. ఇది పెట్టి 2 years అయిపోయిందండి, 2-3 years అవుతుంది. 2 ఏళ్లకే మంచిగా ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది. అంటే నెక్స్ట్ ఇయర్ కి కాయలు కూడా వచ్చేస్తాయి. మీ గార్డెన్ లో ఒకలాంటి చెర్రీ అండి. చెర్రీలో దాదాపు 3-4 రకాల చెర్రీ ఉన్నాయి నా దగ్గర. ఇది కూడా చెర్రీ? ఇది కూడా చెర్రీ, అవును. ఓకే, ఇక్కడ ఇవన్నీ అండి. ఇది నిమ్మ అండి. నిమ్మలో ఒక 3-4 రకాలు ఉన్నాయి. అది గజనిమ్మ అంటారు. దాంట్లో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ అండి. వెయిట్ లాస్ కు చాలా బాగా పనిచేస్తుంది. షుగర్, బీపీ చాలా బాగా పనిచేస్తుంది. చాలా మంచి చెట్టు అది కూడా.
ఇంకా ఇక్కడ ఇంకేమైనా ఇక్కడ ఉన్నాయా ఈ ఇంకా లేదు. చెట్టు అది దాని పేరు కూడా బుడేలియనే, అందులోనే ఇది ఒక వెరైటీ, అది కూడా చాలా సెంటెడ్. ఏదంటున్నారు మీరు ఇది ఇదండి ఇది చాలా సెంటెడ్ స్మెల్. ఇది కూడా బుడేలియా. చాలా. దీనికి ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ ఏం రాలేదు, ఇప్పుడే వస్తాయి. ఇప్పుడు వర్షం వచ్చింది కదా, ప్రూనింగ్ చేసినాక మళ్ళీ చిగురు వచ్చింది. అది కూడా మంచి స్మెల్ అండి. ఇదిగో ఇది చూడండి ఎంత మంచి స్మెల్ అంటే ఇది. ఇది చమేలీలా ఉన్నాయి కాదండి, ఇది సెంట్. అవును, ఇవన్నీ చూడండి. ఇది కూడా బుడేలియా ఎంత బాగుందో. ఈ పువ్వులు మంచి ఇవండి, ఇవి కూడా ఇవి కూడా అండి ఇవి కూడా చాలా స్మెల్. అసలు మీరు చూడండి ఇక్కడ స్మెల్ అరే ఎంత బాగా స్మెల్ వస్తుంది. నిజంగానే అంటే నాకు చాలా అట్లా మిద్ద బాగుందండి. మీదకి రాగానే ఒక మంచి 5:30-6 గంటల టైంలో పైకి రాగానే మంచి చల్లటి గాలి, పిట్టల చప్పుడు, ఈ మంచి స్మెల్ వస్తుంటే భలే ఆనందంగా నిజంగానే ఉంటది. సువాసనతో మన మైండ్ కూడా చాలా మనం active గా ఎక్కడో ఉంటుంది. పార్కులకు వెళ్ళని అవసరం లేదు కదండి, మన అవును. ఇంట్లోనే ఒక మంచి గార్డెన్ పెట్టుకున్నామండి, ప్రశాంతంగా ఉంటది. కరెక్ట్. మనం వర్క్ చేసినా కూడా మనకు మంచి ఎక్సర్సైజ్ ఉంటది. రమగారు ఇవేం పూలు కూడా మంచి ఫ్లవర్, ఇది చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా అండి, చూడండి చాలా. అసలు ఈ పువ్వులు ఎక్కడ చాలా. చూడలేదు రమగారు అవును. అయితే నేను. ఇది చూసిన తర్వాత చాలా మంది తెచ్చుకున్నారు వీడియో చూసి. ఎంత పేరు బాగుంది కూడా తెలియట్లేదు, మర్చిపోయారు అవును, మరి ఇన్ని కొత్త కొత్త మర్చిపోయానండి. మొక్కలు అయ్యేసరికి. చాలా ఇయర్స్ అయింది అది పెట్టి, ఇంకా అందుకనేసి. అంటే ఎప్పుడు సీజన్ అంటూ లేకుండా లేదండి, ఉంటుందా సీజన్? ప్రూనింగ్ చేసినా కొద్ది వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఎండిపోయిన తర్వాత ప్రూనింగ్ చేసినాం అనుకోండి, మళ్ళీ ఇమీడియట్ గా వచ్చేస్తుంది. బొకేల్లో వాడే ఫ్లవర్స్ లా అవునండి, వాడతారు పెళ్లిళ్ళలో. అదే పెళ్లిళ్ళకి డెకరేటివ్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి అవును. ఇవన్నీ వాడతారు. మందారాలు, రోజెస్, మంచి సెంటెడ్ రోజెస్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ సెంటెడ్ ఇలా రోజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్. ఇది మందారా కదండి? అవునండి, మందార. ఆరెంజ్ మందారా ఎంత చాలా అందంగా రేర్ ఉందో వెరైటీ, చూడండి. మంచి వెరైటీ అండి అది. కదా ఆరెంజ్. వావ్, చాలా వస్తాయి గుత్తులు గుత్తులుగా. అసలు చూడడానికి కూడా ఎంత బాగున్నాయో. అసలు ఈ ఫ్లవర్స్ చూడండి, ఇవి చాలా బ్యూటిఫుల్ అండి, అసలు చెట్టు నిండొస్తాయి అసలు. అబ్బో చాలా ఫ్లవర్స్. ఇదిగోండి రోజెస్ లో కూడా నేను అన్ని సెంటెడ్ రోజెస్. వీటి పేరు తెలుసా మీకు? ఇవి అడీనియం అండి, ఇవన్నీ అడీనియమే. అవును, ఈ రెండు కొంచెం కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయి. అడీనియం అడీనియం నా దగ్గర మొక్కలా చూసాను కానీ ఇంత అందమైన ఫ్లవర్స్ తో చూడడం అయితే ఫస్ట్ టైం. అవును, 11 రకాలు ఉన్నాయండి నా దగ్గర అడీనియమా. అడీనియం 11 రకాలు. ఇప్పుడు ఇక్కడే 2 రకాలు కనిపిస్తున్నాయి. ఇది కూడా నిమ్మ. ఇది ఆరెంజ్, దాన్ని బత్తాయా? బత్తాయి, నారింజకాయ. నారింజ. ఇది నారింజ. ఇంత చిన్న చిన్న చెట్లకే నారింజలు కూడా నేను ఎంత ఆల్రెడీ బాగా- హార్వెస్ట్ చేశానండి, హార్వెస్ట్ చేసాం, తిన్నాం కూడా. ఇంకేదో ఇక్కడ ఫ్రూట్ చెట్టు ఇది కనిపిస్తుంది. యాపిల్ అండి, పూత కూడా వచ్చింది ఆల్రెడీ. యాపిల్ చెట్టు. అవును, యాపిల్ చెట్టు. ఫ్లవరింగ్ కూడా వచ్చింది, కొంచెం రాలిపోయింది ఫ్లవరింగ్. ఓకే. మా మిద్దె పైన చూడండి 12 పిల్లర్స్ కు నేను డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టానండి. ప్రతి ఒక్క పిల్లర్ కు ఫ్రూట్ వచ్చాయి చూడండి, ప్రతి ఒక్క పిల్లర్. అంటే వైట్, రెడ్, నా దగ్గర దాదాపు 6 వెరైటీస్ ఉన్నాయండి. డ్రాగన్ ఫ్రూట్ లో బ్లాక్ డ్రాగన్ కూడా ఉంది నా దగ్గర. రమగారు ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్స్? ఇది 7 ఇయర్స్ పైన అయిపోయినాయండి. 7 ఇయర్స్ స్టార్టింగ్ వీటితో పెట్టా, దీంతోనే పెట్టా నేను స్టార్టింగ్. ఓకే, అసలు దీని వేరే ఎక్కడ ఉందో కూడా కనిపించట్లేదండి. ఇది చిన్న గ్రో బ్యాగ్, దాదాపు 7 ఇయర్స్ అందులోనే పెట్టాను చూడండి. చిన్న గ్రో బ్యాగ్ చూడండి ఎలా అయిందో. ఇలాంటివి మొత్తం 12 పిల్లర్స్ కి 12 పెట్టారు. అవును, మరి దీన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి తీసి వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వడానికి అవకాశం ఉందా? మనం ఈ స్టెమ్ కట్ చేయొచ్చండి. స్టెమ్ పెడతారా మీరు? ఇస్తాను. ఓకే, స్టెమ్ పెడితే వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇదేంటి వైట్ డ్రాగన్? ఇందులోనే రెడ్ ఉంది, వైట్ ఉండండి. ఇది కొంచెం చూడండి కలర్, ఇదేమో పింక్ ఉంది, అది కొంచెం లైట్ కలర్ ఉంది కదా, ఓకే, అది వైట్, ఇది పింక్. ఇలా పట్టుకుంటే వస్తాయా? వచ్చేస్తండి, కొయ్యండి. ట్రై చేస్తానండి. ట్రై చేసి First మీరు time ఇది అలాగే కూడా తినేసేయండి కూడా. ముళ్ళు గుచ్చుకుంటాయి. అదిగో వైట్ డ్రాగన్ ఫ్రూట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా డ్రాగన్ చూడండి, ప్రతి పిల్లర్స్ పెట్టాను నేను. ఇది పింకేనా అండి? ఇది పింక్ వైట్ అన్ని కలిపి పెట్టాను. అంటే నేను కొమ్మలు కట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకొక సైడ్ పెట్టేస్తా. ఓకే, చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. బాగుందండి. ఇది అందుతుందా? ఎందుకంటే మనమే కోసి మనమే తినొచ్చు కదా. మన చేతులతో మనం పెంచి వాటిని కోసి అవును, తింటుంటే అసలు ఆ సంతోషం వేరుగా ఉంటుంది రమ్మగారు. అవును. పైగా అందరి ఇళ్లలో అన్ని చోట్ల దొరికేవి మనం పండిస్తే ఇది ఏముంటుంది? వైట్ అండి, చూడండి కలర్ దీనికి. ఇది థిక్ difference పింక్, ఇది రెడ్, ఇది పింక్, ఇది వైట్. కలర్ తెలుస్తుంది కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది మన మిద్దె తోటలో మనం తీసుకుంటుంటే. అవునండి. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అవునండి, చాలా బాగుంది. చేత్తోనే తీసుకుంటుంటే మన ఆ హ్యాపీనెస్ మన సొంతంగా పండించింది కదండి, హ్యాపీనెస్ వేరే ఉంటది. ఇదిగోండి రమ్మగారు, ఇది నేను పోయినా కొయ్యండి మీరు.
ముళ్ళు గుచ్చుకుంటాయి. మీరు జాగ్రత్త అండి. పండించినవి నేను కోస్తుంటే నాకే ఎంత పోయండి. సంతోషంగా కోసి ఉందంటే. మీరు తిని కూడా టేస్ట్ చెప్పండి. బయట కొన్న పండ్లకు ఉమ్, మనం తప్పకుండా. ఆర్గానిక్ గా పండించిన ఫ్రూట్స్ కు ఉమ్, ఎంత పెద్దగా ఉందో చూడండి సైజ్ అసలు. అవును. ఇక్కడ మునగ ఇవి చాలా అండి గుత్తులు గుత్తులు వచ్చేస్తాయి మునగ. అవునా, కోస్తారా? తీసుకెళ్ళి హార్వెస్ట్ చేయొచ్చా? చేయండి, మీరే తీసుకెళ్ళండి. అయ్యో పర్వాలేదు. ఏంటంటే కోయడంలో ఉండే ఆనందం వేరుగా ఉంటుంది కదా. అవును, మునగ ఆకు వాడుతుంటారా మీరు? వాడుతుంటానండి. మునగాకులో చాలా మంచి బెనిఫిట్ కదా. పప్పులోకి వాడతారు. అంటే నేను జ్యూస్ లాగా చేసుకుంటాను. మునగాకు జ్యూస్ తాగుతాను. ఇక్కడ కూడా ఒక డ్రాగన్ ఉంది. అవును కదా, అన్ని చేతికి అందేలాగే ఉన్నాయి. రమగారు వీటికి ఏమన్నా వేస్తారా? నేను ఏం వేయనండి. పేడ, ఆవు పేడనే వీటికి అన్నిటికీ ఆవు పేడేనా? డ్రాగన్ ఫ్రూట్ మొత్తానికి ఆవు పేడ అండి. ఓకే. ఇక్కడ చూడండి ఈ చెట్టు ఎంత అందంగా ఉందో, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇది వెరిగేటెడ్ సపోటా అండి. వెరిగేటెడ్ సపోటా ఎంత స్వీట్ ఉంటుందో అసలు. పూత కూడా అండి, చాలా పూత. ఇది పండినట్టు కాదా? ఇంకా కాలేదు, పడుతుంది. పండు కాలేదు, ఇంకా పండాలి చాలా. అక్కడ ఒక డ్రాగన్ చూడండి, ఇది చాలా రేర్ ఫ్రూట్ ప్లాంట్. ఇది సియా గ్రేప్ అండి. సియా గ్రేప్ గుత్తులు గుత్తులుగా వస్తాయి, గ్రేప్స్ లాగా. గ్రేప్స్ ఇవి. గ్రేప్స్, ద్రాక్ష. సీ గ్రేప్స్ అంటారు దీన్ని. సియా అంటారు, సీ గ్రేప్స్ అంటారు. ఏ కలర్ లో ఉంటాయండి? సేమ్ గ్రేప్స్ లాగానే ఉంటాయండి. ఇక్కడ స్టిక్కర్ కూడా ఉంది చూడండి. సేమ్ గ్రేప్స్ లాగానే ఉంటాయి. చాలా రేర్ ఫ్రూట్ అండి. ఇది హనుమాన్ పళ్ళు. దీనికి ఆల్రెడీ వచ్చాయి, ఒక్కొక్కటి పావు కేజీ పైనే ఉందండి. ఫ్లవరింగ్ కూడా వచ్చింది చూడండి. ఇప్పుడైతే లేవు, ఇంతకు ముందు మీరు కోసారు. కోసాను, ఇక్కడ ఫ్లవరింగ్ వచ్చింది. ప్రూనింగ్ చేసిన తర్వాత ఫ్లవరింగ్ చాలా వచ్చింది. ఫ్లవర్ ఓకే, ఎంత ఫ్లవరింగ్ వచ్చింది. అక్కడ ఇంకా ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్. కొద్దాము. రమగారు ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటది, మీరు అందరికి పంపిస్తూ ఉండొచ్చేమో. అది చూడండి ఎంత బాగా వచ్చింది. తినే వరకు కాదండి, ఇలా కోస్తుంటేనే అసలు ఆ సంతోషాన్ని అయితే నేను మాటల్లో చెప్పలేను. రోడ్ల మీద ఒక్కొక్కటి కనీసం 50 రూపాయలకి తక్కువ ఉండట్లే మనం కొనాలి అంటే. అవును, మీరు చక్కగా రైతు. అంతే అండి. ఎగ్జాటిక్ ఫ్రూట్స్ పండిస్తారు. నేను అలాగే అనుకుంటాను. అంటే నాకు ఈ మిద్దె మీదకి వచ్చినప్పుడు నాకు మిద్దె తోట అనిపించదండి. ఒక మంచి ఏదో ఫామ్ కి వచ్చాను, నా ఫామ్ కి వచ్చాను అన్న ఆనందం. ఇప్పుడు దీన్ని మినీ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ అని చెప్పొచ్చు అండి. కట్ చేసి చూద్దాం రమగారు. ఇందులో వైట్, పింక్ రెండు ఉన్నాయి కాబట్టి. అవును, చూడండి ఫామ్ ఎంత ఆనందం వేస్తుంది అసలు. అవును, 3 months వస్తాయండి కంటిన్యూగా. అవునా? 3 months. 3 months. 3 months. డ్రాగన్ ఫ్రూట్స్ కూడా సీజనే కదండి? అవునండి, ఈ మధ్యన కోసేయండి. అసలు నార్మల్ గా మనకి బయట అమ్మే రౌండ్ గా ఇలా కట్ చేసేస్తాను. వైట్ అండి, ఇది చాలా స్వీట్ ఎక్కువ ఉంటదండి. వైట్ స్వీట్ ఎక్కువ ఉంటుందా? వైట్ బాగుంటది. ఇంకొకటి నేను పింక్ ది కట్ చేస్తాను. ఇలా పైన ఇది చూడగానే తెలిసిపోద్ది కదా పింక్ వైట్ అనేది. అవును, ఇది చూడండి ఎంత. మీ ఫ్రెండ్స్ కి అందరికి పంపిస్తుంటారా రమగారు? అందరికి ఇస్తాను. అపార్ట్మెంట్ లో కూడా ఇస్తాను. మా అపార్ట్మెంట్ లో చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్. గార్డెనింగ్ అంటే ఎందుకు మీకు ఇంత ఇష్టం? నాకు అదొక ఫ్యాషన్ అండి, చిన్నప్పటి నుండి చాలా ఇష్టం నాకు. ఎంత బాగుందండి కలర్ చూడండి. బయట కొనేవి ఎక్కడ కూడా మనకి ఇంత పింక్ అసలు ఇలా అయితే కనిపించదు. ఎంత పర్పుల్ కలర్ లో మంచి కలర్, చాలా బాగున్నాయి రమగారు. కడుపు నిండిపోతుంది. టేస్ట్ కూడా నాకు చూడాలనిపిస్తుంది. చూడండి జ్యూసీగా ఎంత బాగున్నాయి. మనం కొన్న వాటికి ఇట్లా జ్యూసీ రాదు అసలు. ఆ టేస్టే వేరండి. అబ్బా ఎంత తీయగా ఉంది. చాలా చాలా స్వీట్ అసలు. చెప్పొద్దు. అసలు ఫెర్టిలైజర్స్ గానీ ఆవు పేడే. మీరు చూడండి ఎక్కడ ఏ బ్యాగ్ కూడా ఏం కనబడతలే. ఆవు పేడ, మేక ఎరువు లైట్ అంతే. నేను ఇంకేం వాడను, అన్ని ఆర్గానిక్. అంటే రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిలో కూడా అన్నిటికీ సేమ్ అండి. అన్నిటికీ సేమే. అందులో మీరు చూడండి నా గార్డెన్ మొత్తం ఎక్కడన్నా మీకు పెస్ట్ కనబడుతుందా? నేను పెస్ట్ కూడా రానివ్వనండి అసలు. గ్రీన్ గా ఎంత బాగుందో. వైట్ కట్ చేసి చూడండి టేస్ట్. వైట్ ఇంకా స్వీట్ ఎక్కువ ఉంటది. వైట్ ఇంకెక్కువ స్వీట్ ఉంటుంది. అంటే ఈ పింక్ బాగా స్వీట్, ఇది కూడా స్వీట్ ఉంటది. ఓకే,
మీరు టేస్ట్ చేసి చెప్తే తెలుస్తుంది. అవునేమో చూడాలి. నాకు కూడా నేను బయట కొన్నవి అవును తింటున్నాను కానీ ఇంత తీయగా అయితే లేవు, అసలు ఉండవండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో కోసి మనం మళ్ళీ ఇప్పుడిప్పుడే కోసాము కదా, డైరెక్ట్ చెట్టు మీదకి వెళ్ళి కోసినారు, టేస్ట్ వేరు. చూడండి అది ఎంత టేస్ట్ ఉంటుందో, భలే టేస్ట్ అసలు. రమ్మగారు ఇందులో కొంచెం పులుపు తగులుతుంది. అవునా? ఓకే ఓకే. ఇదే స్వీట్ ఎక్కువ ఉంటది అయితే. ఇదే చాలా స్వీట్ ఉంది, స్వీట్ ఇందులో కొంచెం పులుపు తగులుతుంది. ఓకే ఓకే. అసలు ఎంత బాగుందో ఫ్లేవర్ అయితే. ఇదైతే చాలా అందమైన కలర్ అండి, నాకు భలే ఇష్టం అసలు. మీరు ఒక టేస్ట్ చేయండి. మీ గార్డెన్ కి వచ్చి నేనే ముందు తిని పర్లేదు, మీరు తింటేనే మాకు హ్యాపీ కదండి, మేము ఎప్పుడు తింటానే ఉంటాము. అంతేనా? ఎప్పుడు గార్డెన్ కి వస్తే నేను లంచ్ తీసుకోకుంటే ఒక 2 పళ్ళు తినేస్తే అయిపోతుంది. అంతేనా? సూపర్ అండి. అసలు చాలా టేస్ట్ అండి, మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్. అసలు హైదరాబాద్ లో నిజంగా హైదరాబాద్ ని అలాంటిది 2వ అంతస్తులో ఇంత అద్భుతమైన గార్డెన్ ఏర్పాటు చేసి అందులోను డ్రాగన్ ఫ్రూట్స్, అసలు మినీ గార్డెన్ ఇది. అవునండి, మీరు కూడా ఇదే టేస్ట్ చూసిన తర్వాత చాలా మంది ఎంత మంది సంతోషపడ్డారు అండి అసలు. ఆ పిల్లర్ కు అది వేర్లు వస్తాయి కదా, అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు అవార్డు వచ్చినప్పుడు అవార్డు కూడా వచ్చిందా? నాకు 2 times అవార్డు వచ్చిందండి. గోల్డెన్ గార్డెన్ అవార్డు 2 times వచ్చింది. 2003 లో వచ్చింది, 2004 లో కూడా ఇచ్చారు. ఫస్ట్ ప్రైజ్ గోల్డెన్ గార్డెన్ అవార్డు ఇచ్చారు. గోల్డెన్ గార్డెన్ నిజమేనండి. గోల్డెన్ ఏంటి, ఇంకా అసలు దీనికి అవార్డ్స్ లేవు, ప్రైస్ లెస్ అన్నమాట. మీరే చెప్పండి రెండిటికి డిఫరెన్స్. ఇది కొంచెం అంటే కాయ కొంచెం మంచిగా కావాలి, అందుకని. మొత్తానికి డ్రాగన్ ఫ్రూట్స్ గురించే చెప్పడానికి మీకు చాలా టైం పట్టేలా ఉంది. ఇంకా మొత్తం గార్డెన్ అంతా తిరిగేస్తూ మిగతా ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం. గార్డెన్ లో బుద్ధుడిని కూడా భలే ఏర్పాటు చేశారు రమ్మగారు మీరు. అవునండి, నాకు బుద్ధుడు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నేను ఎక్కువ మెడిటేషన్ బాగా చేస్తాను. మార్నింగ్ 5:30 నుండి మెడిటేషన్, మళ్ళీ సాయంత్రం 5:30-6 నుండి మెడిటేషన్. నాకు కంపల్సరీ మెడిటేషన్ చేసుకోవాలి. నాకు బుద్ధ భగవాన్ అంటే చాలా ప్రాణం, అందుకనేసి నేను బుద్ధుని పెట్టుకున్నాను. ఇక్కడ కూడా చూడండి అన్ని సెంటెడ్ ప్లాంట్లు బుద్ధుడి దగ్గర ఎంత అందంగా బ్యూటిఫుల్ గా వచ్చాయి. అవునండి, ఏదో మాల వేసినట్టుగా వచ్చాయి ఫ్లవర్స్. మీరు ప్రత్యేకంగా పూలమాల కట్టి వేయక్కర్లేదు, వేసినట్టుగా వచ్చాయి, చక్కగా అలంకరించేశారు. బాగుందండి. అవునండి, ఇది కూడా ఫ్యాషన్ మొక్క, ఫ్యాషన్ షోనే. అది చూడండి పువ్వుల్లా ఉన్నాయి, కానీ ఇది చిన్నది కింద పడిపోతే మళ్ళీ చెట్టు వచ్చేస్తుంది అండి. ఇది ఈ చిన్నదాన్ని చిన్నది కింద పడితే మళ్ళీ ఇది ఫ్లవర్ వచ్చేస్తుంది. ఇదేమి పువ్వులు కాదు, కానీ పువ్వుల్లా ఉన్న ఆకులు చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఇవన్నీ భలే అందంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందో, అల్లినట్టు ఎంత బాగుందో. అవునండి, అసలు ఒక ఆకు చుట్టూ ఇలాగ పువ్వుల్లాగా వచ్చాయి, డిఫరెంట్ గా, చాలా డిఫరెంట్. అసలు ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా గింజలు అన్నట్టే, అంతే అండి, సీడ్స్ అన్నట్టే, ఇంకా కొత్తవి. అవును, ఇలా వేసేస్తే వచ్చేస్తాయి. ఎవరికైనా ఇవ్వడం కూడా బాగుంటుంది కూడా. అవును, భలే కలెక్ట్ చేస్తున్నారు మీరు ఇవన్నీ. నాకు చాలా ఇంట్రెస్ట్. ఇది చూడండి, ఇది తమిళనాడు నుండి తెచ్చానండి. ఇది షో ప్లాంట్. ఇట్లా బుద్ధుని పక్కకు కానీ అట్లా ఒక బొకే లాగా పెట్టేస్తే చాలా అందంగా వస్తుంది, చాలా బాగుంటది. ఇది కూడా పియానో ఫ్లవర్స్ అంటారు. అదే గిటార్ మీద మనం వాయిస్తాం కదండి, సేమ్ అలాగే ఉన్నాయి చూడండి. అందుకనేసి అంటే పువ్వు విచ్చుకుంటదా? ఇలాగే ఇంతే ఉంటదండి, ఇంతే ఉంటది. అంటే పువ్వు విచ్చుకుంటది మొత్తం, విచ్చుకొని మధ్యలోకి వెళ్ళి మంచి ఒక సన్న లేయర్ లాగా వస్తుంది, భలే అందంగా బ్యూటిఫుల్ ఉంటుంది. మొగ్గ ఇప్పుడు అది మొగ్గ, అది చూడండి పియానో ఫ్లవర్స్ ఎంత బాగుంటుందో. దీని ఇంకా వేరే పేరు కూడా ఉంది, కానీ ఎక్కువ శాతం పియానో ఫ్లవర్స్ అంటారు. ఇవన్నేమో మల్లె మొక్కలు, ఇవి మల్లె పూలు అండి. ఇవి మల్లె పూలు. ఇది నూరు వరహాల్ కాదు, రాధా మనోహర్. ఇది చాలా మంచి స్మెల్ అండి, ఇది బాగుంది, చాలా బాగుంటది. ఇదిగో ఇంత బాగా వచ్చేది, కానీ చిన్నగా ఉన్నాయి రాధా మనోహరాలు. ఇంకా మళ్ళీ అందులో ముద్ద చూడండి, అవును, ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నాయా. ముద్దుల్లాగా వచ్చాయి. ఇవన్నీ ఎర్ర మందారం, మందార చూడండి, రెడ్ ఎంత బాగున్నాయో. ఎర్ర మందారాలు చూడండి. మళ్ళీ చేమంతులు ఉన్నాయి ఇక్కడ. టమాటా అంటే కూరగాయ మొక్కలు, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్ని కలిపి మరి పెంచారు. డ్రాగన్ అన్ని రకాలు కలిపేస్తాను నేను, అన్ని కలుపుతాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, లోటస్ కూడా వేసారు. కలువ పూల ఇది, లేదంటే తామర? కాదండి, మన వాటర్ లిల్లీ. వాటర్ లిల్లీ మంచి కలర్ అండి, అది నిన్ననే పూసింది, ఇప్పుడు ముడుచుకుంది. దాదాపు 4-5 రకాలు ఉన్నాయి. వైట్ అండ్ పర్పుల్ కలర్ లో. అవునండి, అవును, వైట్ అండ్ కలర్ లో. అక్కడనేమో అది లైట్ బ్లూ కలర్, వైట్. ఎక్కడండి? అదిగో అక్కడ. అదిగోండి అక్కడ కూడా చాలా ఉన్నాయి నిజంగా. అవును, ఇక్కడ కూడా అన్ని డ్రాగన్ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో. అవునండి, అవి పైకి ఉన్నాయి కదా, మన అందడానికి లేదు. అవును రమ్మగారు, ఇది గిన్నె మాలతి అండి. గిన్నె మాలతి. ఇక్కడ చూడండి కరేపాకు పెట్టాను.
ఒక్కసారి చూస్తారా, ఇది ఫ్లవర్ చెట్టు, ఈ ఫ్లవర్ చెట్టు పెట్టాను. ఇందులోనే చూడండి 3 కరివేపాకు చెట్లు పెట్టా ఒకటే గ్రో బ్యాగ్ లో. ఎంత బాగా వచ్చింది. అవును, గ్రో బ్యాగ్స్ అండి, అన్ని గ్రో బ్యాగ్స్ తో. కరివేపాకు చూడండి ఎంత బ్యూటిఫుల్. గ్రో బ్యాగ్స్ ఎన్ని రోజులు ఉంటాయి రమ్మగారు? 10 years వరకు ఉంటాయండి. 10 years. ఇప్పుడు 7-8 years అవుతుంది కదా. మనం తీసుకునేటప్పుడే క్వాలిటీగా ఉండేది, మంచి క్వాలిటీ తీసుకోవాలి మనం. చూడండి ఇదండి, ఇది షో ప్లాంట్. ఇది పౌడర్ పఫ్ అంటారు దీన్ని. చాలా బ్యూటిఫుల్ గా వస్తాయి, పెద్ద పెద్దవి. ఇదేమో రోజ్ యాపిల్ అండి. రోజ్ యాపిల్. ఇది రోజ్ యాపిల్. సీజన్ లో ఒక్కొక్క దానికి ఒక్కో సీజన్ ఉంటది కాబట్టి అన్ని మేము ఫ్రూట్స్ లాగా మీకు చూపించలేకపోతున్నాము. రోజ్ యాపిల్. ఇది మాందారాలో ఇది ఒక రేర్ వెరైటీ. ఇదేమో అది కాటన్ నేరేడు. కాటన్ నేరేడు అంటే సీడ్ తక్కువ ఉంటది, గుజ్జు ఎక్కువ ఉంటది. అది కాటన్ నేరేడు. అది ఇది చైనీస్ బాల్ ఫ్లవర్ అండి. ఇది కూడా చూడండి ఎంత మంచి స్మెల్. ఓ, సెంటెడ్ ఫ్లవర్స్ ఎక్కువ అన్ని సెంటెడ్ అండి. మనకు పైకి రాగానే ఒక మంచి ప్రశాంతత ఉండాలి కదా. అవును, ఈవినింగ్ అయితే ఇలా చల్లగాలి వస్తున్నప్పుడు అబ్బా చాలా ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో, వెళ్ళాలనిపించాలి ఇక్కడికి వస్తే. ఇదేంటి రమ్మగారు? ఇది పెట్రియా ఫ్లవర్ అండి. పెట్రియా వైన్ పెప్పర్ అనుకుంటా అని కూడా అంటారు. మంచి బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, బంచెస్ బంచెస్ వస్తాయి, చాలా అందంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ కూడా ఏదో ఫ్రూట్ కనిపిస్తుంది చూడండి. అది స్వీట్ లెమన్. తిని చూడండి, లోపటనేమో పులుపు ఉంటది, తొక్క తీపి ఉంటది. ఇదిగోండి స్వీట్ లెమన్. వచ్చింది ఇప్పుడు. ఎంత చిన్న చెట్టు, చాలా గుత్తులు గుత్తులు వస్తాయి. తెంపాను. మళ్ళీ ఎలా పొడవుగా ఉందో చూడండి, ఓవల్ షేప్ లో. అవును, మంచి ఎల్లో కలర్ వస్తది. అది మీరు తొక్క తినండి, ఎంత తీయగా ఉంటుందో. తొక్క తినాలా? తొక్క తీపి ఉంటది. అవునండి, లోపల తొక్కతో తినేయచ్చా? తొక్కతోనే. ఇది షుగర్ ఉన్న వాళ్ళు తింటే తొందరగా షుగర్ కంట్రోల్ అవుతుందట. షుగర్ కంట్రోల్ అవుతుందంట అండి స్వీట్ లెమన్. అవును, తొక్కతో సహా తినేయచ్చు అంటున్నారు రమ్మగారు. తింటే మంచి టేస్ట్. అసలు తొక్క చూడండి ఎంత మంచి స్వీట్ ఉందో. నేను తింటున్నది ఇంతకీ తొక్కే అండి, భలే ఉంది. అంటే తొక్కను కూడా వదిలిపెట్టకుండా తినే ఫ్రూట్స్ మీ గార్డెన్ లో. అవును, ఎంత బాగుంది. ఇది పులుపు ఉంటది. మనకేమో తోలు ఎవటిగుండి ఇది బాపులు, ఇది లోపల పులుపు ఉండి తోలు తీయగుంటది. తొక్క తీయగా ఉండి ఇప్పుడు ఫ్రూట్ ఏమో పుల్లగా ఉంటది. అంటే మరీ పులుపు ఉండదు. ఓకే, తినొచ్చు, బాగుంటది. నార్మల్ లెమన్. నార్మల్ లెమన్. ఇది చూడండి, ఇది వెరిగేటెడ్ మోసంబి అండి. లీవ్ ఏ కలర్ ఉంటుందో ఫ్రూట్ అదే కలర్ వచ్చింది చూడండి. ఇదిగో నిజమే, 2 ఉన్నాయి చూడండి ఇలాగా. వెరిగేటెడ్. అసలు ఇదైతే కంటిన్యూగా కాతండి. అసలు ఇవి హార్వెస్ట్ చేయగానే మళ్ళీ ఎంబడే ఫ్లవరింగ్ వస్తూనే ఉంటది, మళ్ళీ ఫ్రూటింగ్. వెరిగేటెడ్ లెమన్, వెరిగేటెడ్ మోసంబి అంటారు. బత్తాయి అంటారు కదా, బత్తాయి. ఇది వెరిగేటెడ్ మొసాంబి. నార్మల్ గా జ్యూస్ చేసుకోవడానికి, తినడానికి డైరెక్ట్ కూడా తినొచ్చు. ఇంకా పెద్దగా ఓ, ఇవి చిన్నవి. ఇంకా చిన్నది, పెద్ద సైజ్ వస్తుంది. ఇవన్నీ కూడా బత్తాయిలే. అవునండి రమగారు, ఇది కూడా మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. ఇది చాలా రేర్ అండి. ఇది చాలా మంది వీడియోలో చూసిన తర్వాత చాలా మంది తెప్పించుకున్నారు. ఇది జామ అండి. జామకాయ? జామ చెట్టు. కాయలు వచ్చాయా? చాలా కాయలు వస్తాయండి, గుత్తులు గుత్తులు. ఇదిగో పిందెలు వేసాయి చూడండి, ఇక్కడ పిందెలు ఉన్నాయి. ఎంత చిన్న జామ చెట్టు చూసారా? షో ప్లాంట్ లాగా ఉంటది జామ చెట్టు అండి. అసలు ఎంత స్వీటోనండి. ఎంత ఉంటుంది సైజ్? ఇంత ఉంటది, చిన్న సైజ్, చిన్న నిమ్మకాయ సైజ్ ఉంటది. మంచి రుచికరమైన ఫ్రూట్ అండి, మంచి స్మెల్. అసలు ఎన్ని కాయలు వస్తుంటాయో మనకు హార్వెస్ట్ చేసినా కొద్దిగో. పిందెలు చూడండి, ఇవన్నీ పిందెలే. ఇది 2 years అయిపోయిందండి. 2 years అయిందా ఇది వేసి? 2 ఏళ్లకే ఎన్నో కాయలు వచ్చాయి. చాలా కాయలండి. అసలు తొందరగా చిన్నగానే కదా ఈ చెట్టు, ఇంతే ఉంటది. ఇంకా ఈ మొక్క రేట్ ఎంత ఉంటది? ఇది 500, 400. అంటే అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నా కదండి. పెద్దది అయితే చాలానే ఉంటది కావచ్చు రేటు. ఓకే, ఇది బ్లాక్ సూరినామ్ చెర్రీ. ఇది సూర్యనామ్ చెర్రీ, బ్లాక్ సూరినామ్ చెర్రీ. ఇది వచ్చాయండి దీనికి కూడా కాయలు చాలా. అసలు గుత్తులు గుత్తులు. ఇది చూడండి, యాపిల్ పూత వచ్చింది ఆల్రెడీ. మరి కాయ నిలబడుతుందో తెలియదు. ఇక్కడ పూత వచ్చింది. ఏం యాపిల్ ఇది? నార్మల్ యాపిలేనా? హర్మన్ 99. నా దగ్గర హర్మన్ 99 యాపిల్ ఉంది, బ్లాక్ యాపిల్ ఉంది, 2-3 రకాల. ఇది చూడండి, వెల్వెట్ యాపిల్. ఇది కూడా యాపిల్ చెట్టు. అన్ని యాపిల్ అంటున్నారు కానీ ఒకదానికి మ్యాచింగ్ లేదండి. అది వెల్వెట్ యాపిల్ అండి, చాలా రేర్. అది పూత కూడా వస్తుంది, అది అక్కడ పూత వస్తుంది. వెల్వెట్ యాపిల్ అది చాలా రేర్ ఫ్రూట్. అది ఆరెంజ్ కలర్ లో ఉంటది, మంచి పెద్ద సైజు, చాలా పెద్దగా ఉంటది, బాగుంటది, పెద్దది. సేమ్ పర్సిమన్ ప్లాంట్ ఫ్రూట్ ఎట్లా ఉంటదండి అలాగే ఉంటది ఆ ఫ్రూట్ కూడా. మల్బరీ కదా ఇది లాంగ్ మల్బరీ. ఇది ఎవరి దగ్గర లేదు. ఇది చాలా మంది ఫ్రెండ్స్ కి ఇచ్చా నేను. ఇది వీడియోలో చూసి చాలా మంది అడిగారు, తీసి పెట్టి ఇచ్చేసాను నేను ఆల్రెడీ. ఇది కూడా చిన్నది, మీడియం. ఓకే, ఇది రమ్మగారు పీచ్ అండి. ఇది బ్రహ్మకమలము.
ఇది పీచ్ అండి, దీనికి ఆల్రెడీ ఫ్రూట్స్ వచ్చాయి కూడా, పీచ్ మళ్ళీ కూడా వచ్చిందా? పీచ్ అసలు ఈ చెట్టు ఏంటంటే దీనికి ప్రాణం కూడా ఉన్నట్లేదు. ప్రూనింగ్ చేసండి, ఇది కట్ చేసారా? ఫ్రూటింగ్ వచ్చినాక కట్ చేస్తే సైడ్ నుండి వచ్చిన బ్రాంచెస్ ఇవి. చూడండి పీచ్ చెట్టు. పీచ్ ఎన్ని కాయలు వచ్చాయి ఇప్పటి వరకు? 3 వచ్చాయి. 3 కాయలు వచ్చాయి. 3 వచ్చాయి. 3 ఫ్రూట్స్ నయమే. ఇది చూడండి, ఇది కాఫీ ప్లాంట్. ఇక కాఫీ సీడ్స్ ఉన్నాయి చూడండి. ఇవి కనుక మనం రెడ్ కలర్ వచ్చిన తర్వాత మంచి ఎండబెట్టి కాఫీ చేస్తే మంచి గుమగుమలాడేవా. చేశారా ఎప్పుడైనా? చేశానండి. ఇంక 2 ఉండే, చాలా చెట్టు నిండి వస్తాయి. ఇదిగోండి కాఫీ ప్లాంట్. ఇదేంటంటే చల్లటి ప్రదేశాలకు వచ్చే మొక్కలు కాబట్టి నేను నీడకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది పిల్లర్ సాటుకు పెట్టాను. ఇది చూడండి లీచి, ఎవరి దగ్గర రాదు అసలు. ఇది పెట్టి కూడా 4-5 ఇయర్స్ అవుతుండొచ్చండి. లీచి అది కవర్ కట్ చేసి పెట్టా ఖాళీ కింద. అది అందులోనే ఉండి ఎంత బ్యూటిఫుల్ గా వస్తుంది. కంపల్సరీ కాయలు వస్తాయని నాకు నమ్మకం. లీచి ఇంకా రాలేదు, ఎందుకంటే మన వెదర్కి రాదు కదండి. అవును, అదే ఆలోచిస్తున్నాను నేను కూడా. ఇది మనీలా చెర్రీ అండి, చాలా బాగుంది. మనీలా చెర్రీ ఇదిగోండి. ఇది ఏంటంటే ఇంత పెద్ద సైజ్ వస్తాయి, సేమ్ ఖర్జూర టేస్ట్ ఉంటది. అవునా? చాలా మంచి టేస్ట్ అసలు. ఇంకా సైజు పెద్దగా పెరగాలన్నమాట. ఇంకా ఇవన్నీ చిన్నగా ఉన్నాయి, చిన్న చిన్న కాయలు, పెద్ద సైజ్ రావాలి. మనీలా చెర్రీ. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, చాలా అండి, అసలు గుత్తులు వస్తాయి. ఇవన్నీ ఎప్పుడెప్పుడు పండుతాయా అని ఎదురు చూడండి. మ్యాంగో ఇది చూడండి, మనీలా చెర్రీ గుత్తులు వస్తాయి. ఇది తమ్కి అటికిన్ అని మ్యాంగో. తమ్కి అట్కిన్ పేరే ఇంత పెద్దగా దమ్కి ఇచ్చినట్టుగా ఉందండి. తమ్కి అట్కిన్ మ్యాంగో అంట, దమ్కి ఇచ్చినట్టుగా ఉంది. ఇది ఐస్ క్రీమ్ మ్యాంగో. ఇదండి ఇది ఐస్ క్రీమ్ మ్యాంగో. ఇది అదే ఇప్పుడు ఐస్ క్రీమ్ లాగా ఒక పుల్ల పీల్ చేసి తింటున్నారు. ఇది ఐస్ క్రీమ్. అదే కాయలు ఇంకా రాలేదండి. ఇది దాదాపు 3 ఇయర్స్ పైన ప్లాంట్. మంచిగా హెల్దీగానే అవుతుంది. రావాలి నెక్స్ట్ ఇయర్, చూడాలి. కానీ భలే ఉన్నాయండి అసలు. ఈ ఫ్లవర్ చూడండి, అసలు ఈ ఫ్లవర్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఫ్లవర్. మాకు మాట్లాడడానికి ఏం లేదు రమ్మగారు, మీరు చెప్తుంటే వినడమే. ఎందుకంటే ఇవన్నీ తెలియట్లేదు కూడా. అవును, ఇది ఎక్కడి నుంచి తెచ్చారు అసలు? ఏంటి అసలు ఈ ఫ్లవర్ ఏంది? ప్రకృతి ఎంత అద్భుతమైనది కదా. ప్రకృతి అందాలన్నీ కూడా రమగారి గార్డెన్ లోనే కనిపిస్తున్నాయి. ఇది దీని స్పెషాలిటీ ఎవరికి తెలియదండి. ఇది వాటర్ మనము చెట్టు మొదలకు పోస్తాం కదా, దీని లోపల పోయాలి చూడండి వాటర్. అప్పుడే ఫ్లవర్ అందులో పోయాలి వాటర్. చూడండి అది ఫ్లవర్ అయితే ఎక్కడైతే వచ్చిందో అక్కడ నీళ్లు పోయాలి, వాటర్ పోయాలి. దానికి కింద వాటర్ పోస్తే రాదు, చనిపోతుంది. దానికి ఆ మధ్య లోపలనే పోయాలి. ఈ టిక్స్ టెక్నిక్స్ అన్ని మీకు ఎలా తెలుసు రమ్మగారు? వాళ్ళు రిసర్చ్ చేస్తానండి, అన్ని రిసర్చ్ చేస్తాను. నాకు తెలిసి నర్సరీ వాళ్ళకి కూడా ఇవన్నీ పెద్ద ఐడియా ఉండవు. ఇవన్నీ ఈ చెట్టు ఏంటి? ఇది బరాబా ఫ్రూట్. బరాబా ఆల్రెడీ వచ్చాయి ఇవి. ఇప్పుడు మళ్ళీ అంత ప్రూనింగ్ చేసా, మంచి చిగురు వస్తుంది చూడండి. బరాబా ఇది మిల్క్ ఫ్రూట్ అండి. ఇది కూడా మొన్న మొత్తం లీవ్స్ అన్ని ఎండిపోతే తీసేసా, మళ్ళీ చిగురు వస్తుంది. మన ఎండాకాలం అన్ని లీవ్స్ తీసేసుకోవాలి. ఇది ఆసిస్ అవకాడో. ఇది చాలా రేర్ వెరైటీ. వస్తున్నాయా కాయలు? అంటే ఇంకా ఇప్పుడు పిందెలో అయిపోయి పూతనో మరి లీవ్స్ తెలియదండి. నేనైతే పూతే అనుకుంటున్నాను. ఓకే, అదొకటి. ఈ చెట్టు ఏదో కూడా డిఫరెంట్. ఇది ఊరికే పిచ్చి చెట్టు అండి. దాని పక్కకున్నది మాత్రం మియాజాకి. అబ్బో 2 లక్షలు అంట ఒక కేజీ మామిడి పళ్ళు. ఇదేమో కింగ్ సపోటా అండి. ఇది దాదాపు ఒక 1/2 కేజీ ఉంటదట సపోటా. చాలా స్వీట్ ఉంటదట. నేను రాలేదు మీకు కాబట్టి వచ్చిందండి, వచ్చిపోయింది. ప్రూనింగ్ కూడా చేసా, హార్వెస్ట్ చేశాను. పెద్దది ఇంత ఉంది సైజు, చాలా పెద్ద సైజు. అదే కింగ్ కదా మరి. ఇది బ్లాక్ జింజర్ అండి. బ్లాక్ వాళ్ళు ఇచ్చారా, నల్ల అల్లం. ఫస్ట్ టైం నేను కూరల్లో వేసుకుంటారా? మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్లాంట్ ఏనటండి. అసలు నేను ఫస్ట్ టైం ఇది చూడడం. మాకు ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. నిజంగా. ఇదిగోండి ఇక్కడ చూడండి, అసలు ఇంత కూడా లేదు చెట్టు. దీనికి ఎంత పెద్ద మసాంబి ఉందో చూడండి, అది ఎంత బాగుందో. ఇదిగోండి మసాంబి. అసలు చెట్టు చూసారా, 4 ఆకులు కనబడుతున్నాయో లేదో. మొత్తం లెక్క పెడితే అవుతుందండి. ఫస్ట్ కాయ అది. ఫస్ట్ కాయ. ఫస్ట్ ఎంత సంతోషం. చాలా చదువుకొని వృద్ధిలోకి వచ్చినప్పుడు ఎంత సంతోషం ఉంటుందో. మొక్కలు కూడా ఇలా కాయలు కాసి పండ్లు ఇస్తుంటే. ఇది చూడండి రేర్ వెరైటీ. ఇది పర్సిమన్ బాగుంటాయి. అసలు ఇది ఎన్ని సార్లు పెట్టినా ఎవ్వరికి రావట్లేదండి. నర్సరీలు కూడా పెట్టారట,
అసలు ఎవ్వరికి రావట్లేదు, నాకైతే మరి ఇంత బాగా వచ్చింది. మరి మీ చూడాలి. చెయ్యండి ఏమో అండి ఇదంతా మరి. చేతి తీరే. నాకు ఇప్పుడు రమగారి పర్సిమన్. గార్డెన్ లో ఉన్న ఎగ్జాక్టిక్ ఫ్రూట్స్ ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈవిడ చెయ్యి డాక్టర్లలో ఉంటారు కదా హస్తవాసి మంచిది ఆ డాక్టర్ది అని చెప్తారు కదా, సేమ్ అలాగా గార్డెనర్స్ లో కూడా ఇలా హస్తవాసి ఉండే గార్డెనర్స్ ఉంటారు. ఇంకొకటండి చాలా రేర్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్, ఇది బస్తరా మ్యాంగో అండి. బస్తరా మ్యాంగో చాలా స్వీట్ బస్తరా మ్యాంగో. ఒక ఆల్రెడీ కాయ ఉంది, నేను చూడలేదు అది అసలు, ఆకు లోపల ఉంది కదా చూడలేదు. ఓకే, ఇంకొకటి చూపిస్తాను, ఇది చాలా నాకు ఇష్టమైన ఫ్రూట్ అండి అసలు. ఇదేం ఫ్రూట్? ఇది మ్యాంగోస్టిన్. మ్యాంగోస్టిన్ ఇదే మ్యాంగోస్టిన్ ఇదే అండి. వచ్చేసింది పోనీది, అంటే పండిందా? పండినట్టు చూడలే, ఫస్ట్ టైం తీద్దాం తీసుకుందాం. ఫస్ట్ టైం వచ్చిందంట మ్యాంగోస్టిన్ చేతిలోకి వచ్చేసింది. అవును. మరి మీరే తీయండి. మళ్ళీ పువ్వు కట్ చేయాలి. డిజైన్ వేసినట్టుగా డిజైన్ పువ్వులాగా లోపల కూడా డిజైన్ వస్తది. చెప్తున్నాయి అన్ని కూడా మనకి కొత్తగా పేర్లు అనిపిస్తున్నాయి కదా, వేరు వేరు దేశాల్లో పండే ఫ్రూట్స్ అన్నమాట. రమగారు తన గార్డెన్ లో పండిస్తున్నారు. ఎందుకంటే మనం ఎట్లాగో చూస్తుంటాం మన దగ్గర ఫ్రూట్స్, మనం కూడా రేర్ గా వెరైటీగా పండించాలి కదా. ఇది కూడా డిజైన్ వస్తుంది లోపల, అంటే ఇది పండాలి. కచ్చకాయ, ఇది చాలా కచ్చకాయ. అసలు భలే డిజైన్ లాగా అసలు టేస్ట్ అయితే చెప్పొద్దండి, తేనె తిన్న అంత టేస్ట్ ఉంటదట ఇది. కానీ ఇప్పుడు ఇది కచ్చికాయ కాబట్టి ఇలా ఉంది. బాగుంది చూడడానికి కూడా, నిజంగా బాగుంది. మంచి ఒక స్టార్ ఫ్లవర్ లాగా ఉంటది. మనం ఇప్పుడే టేస్ట్ చేయలేము అన్నమాట. బస్తరా మ్యాంగో నుండి వచ్చిన సీడ్ ఇందులో నాటానండి. ఇది చూడు ఎంత బ్యూటిఫుల్ గా వస్తుందో. అవునండి, ఈ సీడ్ తిని అందులో పెట్టా, దొరకదని. ఇది రేర్ చాలా. ఓహో, నా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ అడిగారట నర్సరీకి వెళ్తే, ఎక్కడ దొరకట్లేదు. అంటే మీరు జస్ట్ టెంక పెట్టారు అంతే, కాయ వచ్చింది, చెట్టు వచ్చేసింది. 4 రోజుల్లో కాయ వస్తుంది అంతే. రమగారు ఇది అవకాడో అండి. అవకాడో ఫ్లవరింగ్ వచ్చే స్టేజ్ వచ్చింది. అవకాడో ఇది సీజన్ కావడం వల్ల, వర్షాకాలం కావడం వల్ల దగ్గర అవకాడోలో నార్మల్ ఉంది, బ్లాక్ ఉంది, యాసిస్ అవకాడో ఉంది, గోల్డెన్ అవకాడో కూడా ఉంది. అన్నిటికీ కాయలు వచ్చాయా? లేదండి, ఇప్పుడు వీటికి టైం పడుతుంది. ఇంకా టైం ఇంకా పెద్దగా అవ్వాలి, పెద్దగా కావాలి. మాకైతే అసలు ఈ మొక్కలు ఇవన్నీ కొత్త వెరైటీ కదా, వీటి గురించి అయితే నాలెడ్జ్ నిల్లు. ఇంకా ఏమున్నాయో కొత్తగా మీరే చెప్పాలి. ఇది బ్లాక్ బెర్రీ అంటారు కదా, ముండ్లు లేనిది. మన దగ్గర ముండ్లు ఉంటాయి, ఇది ముండ్లు లేనిది. ముళ్ళు లేని బ్లాక్ బెర్రీ వచ్చాయా ఎప్పుడన్నా? లేదండి, వస్తాయి. ఇంకా కొంచెం తీగలాగే ఉంటుంది, తీగలాగే ఉంటది, బాగా అల్లుకుంటది. ఇదేమో ఆప్రికాట్. ఓకే. నాకు డిజర్ట్స్ లో ఆప్రికాట్ డిజర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. డిజర్ట్ తినడానికి ఎంత బాగుంటుందో స్వీట్. ఆప్రికాట్ ఇది చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టా, చాలా పెద్దగా వచ్చేసింది ఆల్రెడీ. బాగుందండి. ఇక్కడ ఎక్కడ ఉంది మొక్క? ఆ పెద్ద గ్రో బ్యాగ్ లో పెట్టాను. ఇంకొకటి మ్యాంగో అండి, చాలా రేర్ వెరైటీ. అసలు ఎంత కష్టపడి తెప్పించుకున్నానో ఈ మొక్క. మ్యాంగో చెట్టు అసలు చూసారా ఈ కలర్ లో? దీన్ని పర్ఫ్యూమ్ మ్యాంగో అంటారంట. చాలా రేర్ వెరైటీ. అది ఫ్రూట్ కూడా పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుందట. ఇది ఫారెస్ట్ ప్లమ్, పర్పుల్ ఫారెస్ట్ ప్లమ్ ఇది. ఓకే, ఇది ఇంకా కొంచెం అండి. అది ఫ్రూటే. చూడండి మేము ఎలా ఉన్నామో. మీరు మొక్కలు పెంచేస్తున్నారు, తినేస్తున్నారు, మేము ఫ్రూట్ ఫ్లవర్ అని కూడా తెలుసుకోలేకపోతున్నాం. ఫారెస్ట్ ప్లమ్, పర్పుల్ ఫారెస్ట్ ప్లమ్ అంటారు. ఇగో మొగ్గ వస్తుంది చూడండి, ఫారెస్ట్ ప్లమ్. ఇదిగోండి మొగ్గ వస్తుంది, వచ్చేస్తుంది ఫస్ట్ టైం. ఇదంట మొగ్గ వస్తుంది. ఓకే, అసలు మొక్కలు పెంచడం కాదండి, దాని గురించి చూడండి. జామ చెట్టు ఎంత చిన్నది, దాదాపు ఇప్పుడు 3 times కట్ చేస్తుంది. జామకాయలు చూడండి ఎన్ని ఉన్నాయా, చిన్ని జామ. ½ kg సైజ్ వస్తుంది. ఇది ½ kg ఉంటదంట కూడా. నేను ఆల్రెడీ దానికి 4 కాయలు వచ్చినాయి. ఇప్పటికే 4 కాయలు. ఆల్రెడీ 2 కోసాను, తిన్నాం కూడా. ఇప్పుడు 5 ఉన్నాయి మొత్తం. 5 ఉన్నాయి. చిన్నవే. ఏమంటే సీక్రెట్ అండి, మట్టి ఎంత తక్కువ ఉంటే అంత మంచి ఫ్రూటింగ్ వస్తుంది, చెట్టు కూడా అంత హెల్దీగా వస్తుంది. చాలా మందికి తెలియని సీక్రెట్ ఇదే. అది ఇప్పుడు చాలా టిప్స్ చెప్పారండి. గార్డెన్స్ పెంచుకునే వాళ్ళందరూ కూడా రమగారి టిప్స్ ఫాలో అయితే మీకు మంచిది. నా గార్డెన్ లో చూడండి ఎంత చిన్న అన్ని గ్రో బ్యాగ్స్, ఫ్రూటింగ్ చూడండి ఎంత బాగా వచ్చింది. అవును, అందరికి ఇదే చెప్పాలనుకున్నా. పెద్ద పెద్ద డ్రమ్ములనే వేస్తే కదండి, మనం చిన్న గ్రో బ్యాగులు వేస్తేనే మనకు ఫ్రూటింగ్ ఎక్కువ వస్తుంది. ఇది సీక్రెట్. నా ఫ్రెండ్ నర్సరీ ఉండే, తను చెప్పారు. ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు, చాలా ఎన్నైనా మొక్కలు పెట్టుకోవచ్చు. అందులో అండి మనము ఈ ఫారెన్ కంట్రీ ఫ్రూట్స్ అన్ని ఏంటంటే నీడకు పెట్టుకోవాలి. నేను ఏం చేశానంటే ఈ ముందటి సైడ్ ఏమో పెద్ద చెట్లు పెట్టాను చూడండి, దాని సాటుకు చిన్నవి పెట్టాను. అందుకనేసి నాకు బాగా హెల్దీగా ఉన్నాయి. ఇంకొకటి ఫ్లవర్ ప్లాంట్ చూస్తా అండి, రేర్. ఇది కూడా ఎవరు విని ఉండరు, ఎల్లో జాస్మిన్. ఇది ఎల్లో జాస్మిన్, ఎల్లో కలర్ వస్తుంది, మంచి సెంటెడ్ ప్లాంట్.
ఇది ఓకే, బాగుంది. తీగ తీగ ఇది. తీగ పడుతుంది. ఫ్లవర్ ఎల్లో కలర్స్ వస్తాయి. ఆ, ఎల్లో జాస్మిన్. ఓకే, ఇది కూడా బాగుంది. పూలు కూడా వస్తాయి అంటే సమ్మర్ లోనే వస్తాయా? లేదండి, కొంచెం పెద్దగా కావాలి ఈ చెట్టు. ఇది కూడా చాలా రేర్ వెరైటీ ఫ్లవర్ ప్లాంటే. ఇది కూడా బంచెస్ వస్తాయి. సెంటెడ్ ఫ్లవర్ ఇది కూడా. ఇది చూడండి పిటాంగా. పిటాంగా ఇది బ్లాక్ చెర్రీ లాగానే ఉంటది కానీ మంచి స్వీట్ అండి. ఇది ఫ్రూట్ భలే టేస్ట్ ఉంటుంది. సైజ్ ఇంత ఉంటది. చెర్రీ పిటాంగా. అసలు పేర్లు కూడా ఏంటండి ఎంత కొత్తగా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇంకొకటి చాలా రేర్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్ బ్లాక్ యాపిల్ అండి. ఇది బ్లాక్ యాపిల్ ఎవరు విని ఉండరు ఇప్పటి వరకు. బ్లాక్ యాపిల్ అది. ఓకే, అంటే ఇప్పుడు అసలు అది కొంచెం పెద్దగా కావాలి, కాయలు కాయాలి, మీరు తినాలి, అప్పుడు మీ మొహంలో సంతోషం, అది ఆనందం. అసలు దాన్ని పెంచడమే మనకు గొప్ప అండి. దాన్ని మెయిన్ పెంచాలి మనం. ఇవి కర్బూజా రాలిపడినాయి. పైకి ఎక్కింది కదా చెట్టు, అందుకని రాలిపడి. అంటే గింజలు వేసేసారా? గింజలు వేసాను. గింజలు సీడ్స్ వేస్తే వచ్చేస్తాయి. బాగున్నాయి రమ్మగారు. ఇది కాకరకాయ హోయా ప్లాంట్ అండి. హోయా ఫ్లవర్స్ అని వస్తాయి చూడండి, రౌండ్ వస్తుంది, బంచ్ వస్తాయి. అవి దాదాపు నాకు దగ్గర 7 కలర్స్ ఉన్నాయి, వెరైటీస్. 7 కలర్స్. మరి ఏంటి అంత చిన్నగా ఉంది? ఇప్పుడు చిన్న పిలకలు తెప్పించుకున్నా నేను, అందుకని రీసెంట్ గా వేసాను. ఇంకా ఉందండి గార్డెన్. ఇక్కడ ఉన్నది మిద్దె తోటలో 2 అంతస్తుల పైన బ్రెజిల్ కరేపాకు అండి. మీరు కదిలిచ్చి చూడండి ఎంత స్మెల్ ఉంటుంది. అది అవునా? అసలు ఆ చెయ్యి ఇట్లా బట్టి వాసన బ్రెజిల్ కరివేపాకు, బుజ్జి కరివేపాకు కూరలో వేసుకోవడానికి బాగుంటుంది. స్మెల్ అండి అది. ఇది షుగర్ పేషెంట్ డైరెక్ట్ తినాలట, తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. మీరు స్మెల్ చూడండి ఎంత. అసలు నాకేం షుగర్ లేదు కానీ తిని చూస్తాను రమ్మగారు. తినండి, అసలు భలే ఉంటది. ఆ స్మెల్ చూడండి ఎంత మంచి స్మెల్. ఇక్కడికి వస్తుంది చూడండి స్మెల్. అసలు టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంది. నార్మల్ కరివేపాకి దీనికి వాడుతుంటారా వంటల్లో మీరు? వంట లేదండి, డైరెక్ట్ తినేస్తాను నేను. ఓహో, అంతేలేండి, కరెక్ట్, డైరెక్ట్ తినేస్తాను. అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాటిని. ఇంక ఇవన్నీ గులాబీలండి. నేను ఇటు సైడ్ మొత్తం రోజెస్ పెట్టుకున్నానండి. మొత్తం అన్ని ఒక గార్డెన్ లాగా రోజెస్ పెట్టుకున్నాను. మాందార రోజెస్. ఇక్కడ మొత్తం ఈ ఏరియా అంతా మొత్తం రోజెస్. గులాబీలు, మాందారాలు, ఇవంటికి అన్ని ఒక దిక్కు ఉంటాయని ఇవన్నీ ఇటు పెట్టేసుకున్నానండి. ఇవి అది కూడా అది మల్లె, సెంటు మల్లె. ఇక్కడ ఇవి చూసారా ఫ్లవర్స్? ఇవన్నీ లిల్లీలు కదండి. అసలు లిల్లీ చూడండి, అది డబల్ లిల్లీ. ఎంత బాగా వచ్చిందో. పడిపోయినాయి, పడిపోతున్నాయి చెట్లు, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. డబల్ లిల్లీ అసలు అవన్నీ మొత్తం ఓపెన్ అయితే ఉంటుందండి. ఇది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, ముద్దగా. నాకు బాగా మంచి వాసన వచ్చే వాటిలో లిల్లీస్ చాలా ఇష్టం. డెకరేటివ్ పెడతారు కదా ఫంక్షన్స్ లో, నాకు కూడా చాలా ఇష్టం. బాగుంది. ఇప్పుడే ఓపెన్ అవుతా ఉన్నాయి కాబట్టి. రమగారు అసలు మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పండి. ఇప్పటి వరకు మొక్కల గురించే చెప్పేస్తున్నారు తప్ప ఏం చేస్తుంటారు? హస్బెండ్, పిల్లలు? మా హస్బెండ్ బ్యాంక్ లో జాబ్ చేస్తారండి, స్టేట్ బ్యాంక్ లో. ఓకే, రిటైర్మెంట్ అయ్యారు. రిటైర్ అయిపోయింది 1 year అయిపోయింది. మళ్ళీ ఎగ్జామ్ రాశారు, మళ్ళీ జాబ్ వచ్చింది. ఓహో, మళ్ళీ ఇప్పుడు 1 week అవుతుంది, మళ్ళీ వర్క్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చిన్న పాప ఐశ్వర్య ప్లేబాక్ సింగర్. పెద్ద పాప జర్మనీలో MSc కంప్లీట్ చేసింది, అక్కడ జాబ్ చేస్తుంది. పెద్ద బాబుకు మ్యారేజ్ అయింది. మా కోడలు, కొడుకు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అంటే ఒక బాబు, ఇద్దరు పాపలు. పాప సింగర్ అన్నారు కదా, సినిమాల్లో ఏమన్నా పాడుతుందా? పాడుతుందండి. ఈ మధ్య చాలా సినిమాలలో పాడింది. యానిమల్ మూవీలో పాడింది. చాలా సినిమాలలో పాడింది. చాలా సినిమా తెలుసుకోవాల్సింది అయితే ఐశ్వర్య గురించి. ఇది మొగిలి చెట్టు అండి. మొగలి చెట్టును కూడా మీరు ఇంట్లో వేసేసారు? అవును, మొగిలి పువ్వు పూయించాలని. అంటే ఎక్కడ పూయద్దు, ఎక్కడ అంటే రేర్ గా ఎవరు పండించింది, ఎవరు పండించాలి అనే ఉద్దేశంతో పెట్టా నేను. అందరు పాములు వస్తాయి అన్నారు కానీ పాములు ఇప్పుడు లేవు కదండి. కానీ ఏదన్నా కానీ నేను ఫ్లవర్ రావాలని కోరిక. ఇది పీచ్ ఫ్రూటే. ఇది కూడా పీచ్. ఇది లెమన్, చాలా గుత్తులు వస్తాయి లెమన్. ఇది కూడా మ్యాంగో, చాలా సార్లు మ్యాంగోస్ వచ్చాయి. గంగరేక్కాయలు. ఇది చూడండి, ఇదేంటంటే ఇంగువ చెట్టు అండి. ఇంగువ చెట్టు. నాకు ఈ ఇంగువ చెట్టుతోనే అవార్డు వచ్చేది. ఫస్ట్ టైం నేనే పెట్టిన ఇంగువ మిద్దె మీద. దీంతోనే నాకు అవార్డు వచ్చేది. ఇదిగోండి, ఇవేంటి మరి పువ్వుల్లాగా? ఫ్లవర్స్ అండి, ఫ్లవర్స్ అవి. ఇదిగోండి ఇంగువ చెట్టు పువ్వుల్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఫ్లవర్ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇంగువ చెట్టు. రాజకుమారి గారి ఇంట్లో మిరియాల చెట్టు చూసాను, ఇక్కడ ఇంగువ చెట్టు అండి.
మీకు ఇంకో స్మెల్ రావాలంటే కూడా చూపిస్తాను నేను. ఎక్కడ ఉంటుందంటే నాకు వస్తుంది, మొన్ననే తీసా. ఇగో ఇక్కడండి, ఇక్కడ కొంచెం నలవండి, ఇక్కడ కొద్దిగా ఇట్లా నలిసి చూడండి. ఇదిగోండి చిగురుంది కదా, లేత ఆకు వస్తుంది. అక్కడ మనము స్టెమ్ తీసేస్తే అక్కడ నుండి చూడండి. అసలు ఇంగువ కంటే కూడా అద్భుతమైన స్మెల్, అసలు ఒరిజినల్ ఇంగువ చెట్టు నుంచే అసలు ఇంగువ వాసన రావడం అంటే. ఇదేంటంటే ఈ స్టెమ్ దగ్గర, ఇక్కడ ఈ మొదల దగ్గర ఇలా ఉంది కదండి, ఇక్కడ కట్ చేసి ఒక బౌల్ పెడితే డ్రాప్ డ్రాప్ గా వచ్చేసి మనం అదాన్ని కలెక్ట్ చేసుకోవాలి. మంచి బంగారు కలర్, ఎంత బాగుంటదండి. ఇట్లా రౌండ్ రౌండ్ బాల్స్ లాగా భలే ఉంటది. చూసారా ఇంగువ ఎలా తయారు చేస్తారో చెప్తున్నారు రమ్మగారు. అంటే అక్కడ బౌల్ పెట్టి కాసేపట్లో వచ్చేస్తా అంటే స్లోగా ఒక్కొక్క డ్రాప్ జిగురు లాగా పడుతుంటది. అది గట్టిగా అయిపోద్ది. అది గట్టిగా అయిపోతే మనం దాన్ని పౌడర్ చేసుకుని వాడుకోవచ్చు. చాలా బాగుంటది. వాడారా ఇప్పటి వరకు ఇంట్లో? వాడానండి నేను. రమగారు మరి ఈ పువ్వులు ఇవేంటి మరి? ఈ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత, అది ఊడిపోయిన తర్వాత అప్పుడు మనం ఇంగువ వచ్చేస్తుంది దాంట్లోకి వెళ్ళి. ఈ కొన నుండే వస్తుంది ఇంగువ. ఇక్కడ కూడా వస్తాయి బాల్స్. ఇది రమగారికి అవార్డు తెచ్చి పెట్టిన ఇంగువ చెట్టు. అవునండి. ఇదేంటి గంగరేకాయలండి. కోయండి, తిని చూడండి ఎంత బాగున్నాయో. నిన్న చాలా దాదాపు ఒక 20-30 కాయలు కోసా. నిన్ననే మా ఫ్రెండ్ మంగ గారు వచ్చారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మంగ గారు. తను చూసారు, తిని భలే టేస్ట్ ఉన్నాయి రమ్మగారు. చూడండి ఎంత తీయ ఉన్నాయో. చూడండి ఈ సైజు కాయలు ఎంత తీయ ఉన్నాయి చూడండి. మీ ఫ్రెండ్స్ అందరినీ. ఇది మిస్ ఇండియా యాపిల్ బేర్. మిస్ ఇండియా యాపిల్ బేర్. మిస్ ఇండియా యాపిల్ బేర్. మీరు చెప్తే గానీ పేర్లు తెలియట్లేదు రమ్మగారు. ఇవన్నీ కొత్తగా ఉన్నాయి, మేము ఇప్పటిదాకా చూసిన వేరు. ఇక్కడ ఒక రేర్ ప్లాంట్ ఉందండి, చాలా కాస్ట్లీ కూడా అది. ఇది మన ఫారిన్ కంట్రీలో వర్షాలు పడ్డ టైంలో కలర్స్ మారుతాయి చెట్లు. ఆరెంజ్, బ్లూ కలరు. ఇదే బ్లూ కలర్ చెట్టు అండి. ఈ మొత్తం లీవ్స్ అన్ని బ్లూ కలర్ అయితే. ఇది చాలా రేర్. ఓన్లీ చెట్టే బ్లూ కలర్ అవుతుంది అంతే. కాస్ట్లీ అన్నారు, ఎంత ఉంటుంది దాని కాస్ట్? ఇది చాలా కాస్ట్ ఉంటుంది. అంటే నేను చిన్న మొక్క తీసుకున్నా కదండి, అప్పుడు నేను 700-1000 తీసుకున్నాను. ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది, దొరకదు కూడా అసలు మనకి ఇక్కడ ఎక్కడ లేదు. ఇది ఒకటి ఎగ్ ఫ్రూట్ అండి, ఎంత చిన్న చెట్టు ఇది. ఎగ్ ఫ్రూట్ ఇది థైలాండ్ నుండి తెప్పించా. అక్కడ థైలాండ్ లో ఉన్నప్పుడు కాల్ చేశారు. వాటికి అవి కూడా వచ్చేసి ఇదిగోండి గుత్తులు చూడండి. అసలు ఎగ్ ఫ్రూట్ అంటే మనము ఇక్కడ మన వెదర్ కి వచ్చే ఎగ్ ఫ్రూట్ వేరండి. ఇది మామిడికాయ సైజ్ వస్తుంది, పెద్ద మామిడికాయ సైజ్ వస్తుంది. ఫస్ట్ టైం అది ఇక్కడ ఎవరు తేలేదు కూడా, నేనే ఫస్ట్ తెప్పించింది. ఓకే చూడాలి. ఇప్పటి వరకు అయితే రాలేదు కదా? రాలేదు, జస్ట్ పూత. అదేమో పుదీనా, అట్లా పుదీనా పెట్టుకుంటాను మధ్య మధ్యన. నేను అన్ని గ్రో బ్యాగ్ లో చుట్టూ మళ్ళీ పుదీనా. సపోటా కదండి. ఇది దాదాపు 2 years కి ఎక్కువనే అయిపోయింది. నేను అదే బ్యాగులు అట్లే ఉంచా. అయినా కూడా పిందె చూడండి ఎంత బాగా వచ్చింది. అవును. ఇది చూసారా, ఇది చాలా రేరు. ఇదేంటి? ఇది లోకట్. అబ్బో, చాలా మంచి టేస్ట్ అండి. చూడండి గుత్తులు వస్తాయి ఫ్రూట్స్. అసలు ఎంత టేస్ట్ చెప్పొద్దండి. రమగారు ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఏంటి? నిజంగా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అంటే, ఫారిన్ ఫ్రూట్స్ అంటే ఇన్ని వెరైటీస్ ఉంటాయి నిజంగా. నాకు ఫ్రూట్స్ కూడా వచ్చాయి, మొన్ననే హార్వెస్ట్ చేసి చూపించా. చాలా బాగుంటాయండి. లోకట్ చాలా మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కాయలు ఎంత బాగుంటాయో అసలు. ఇది ఇప్పటి వరకు వచ్చాయండి, చాలా సార్లు వచ్చాయి, 2 సార్లు. చూడండి, జస్ట్ ఇది మాత్రమేనండి చెట్టు. సంపత్ గారు వీడియోలో షాక్ అయ్యారు, మాది ప్రతి ఒక్క ఫ్రూట్ తిని. అవునా? అసలు చాలా షాక్ అయ్యారు. చాలా బాగుంది. ఈసారి అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కో సీజన్ కాబట్టి అన్ని. బ్లాక్ బెర్రీ, జామ్ ఫ్రూట్ అయితే అండి ఎన్ని కాల్సో నాకు ఎక్కడెక్కడ నుండి. అది ఇది నామ్ డాక్ మై మ్యాంగో అండి. నామ్ డాక్ మై మ్యాంగో చాలా రుచి. మన ఇది ఏంటి, మియాజాకి తర్వాత ఇది అక్కడ చాలా ఫేమస్ అట థైలాండ్ లో. ఈ ఫ్రూట్స్ చాలా ఇష్టంగా తింటారట. ఇది ఇంకొకటి అండి, చాలా మందికి తెలియదు ఏంటంటే బ్లూబెర్రీ వేరే అమ్ముతున్నారు, కానీ ఇది ఒరిజినల్ బ్లూబెర్రీ. ఇదండి ఇది ఒరిజినల్ బ్లూబెర్రీ. చాలా మంది అడిగారు నన్ను, రమా గారు ఒరిజినల్ బ్లూబెర్రీ ఎలా ఉంటదండి అని. ఇది ఒరిజినల్ బ్లూబెర్రీ. గార్డెనింగ్ లో కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ప్యాషన్ ఉంటది. రమగారికి ఏమో ఇలా అరుదైన మొక్కల్ని, ఫ్రూట్స్ ని పెంచడం, పెంచడం అనేది ప్యాషన్. ఇంకొకటి అండి, ఒక టిప్స్ చెప్పాలనుకున్నాను. ఇక్కడ ఈ చెట్టు గురించి చెప్పాలి. ఇప్పుడు ఇది యాపిల్ చెట్టు అండి. ఇది యాపిల్ చెట్టు.
ఇది యాపిల్ చెట్టు. ఏది మనం తినే రెగ్యులర్ యాపిలే. ఇది మన వెదర్ కును ఫారెన్ కంట్రీలో కూడా వచ్చేటట్టుగా 2 విధాలుగా తయారు చేసిన యాపిల్ చెట్టు ఇది. మంది ఏం చేస్తారంటే మాకు ఫ్లవరింగ్ రావట్లేదండి, ఫ్రూట్స్ రావట్లేదు, మీకు ఎందుకు అంత చిన్న గ్రో బ్యాగ్ లలో ఫ్రూట్స్ వస్తున్నాయని చెప్పారు. ఇది నేను ఏం చేస్తానంటే చిన్న మొక్కప్పుడు చిన్న గ్రో బ్యాగ్ వాడతానండి, మళ్ళీ తర్వాత మీడియం అప్పుడు మళ్ళీ కొంచెం ఇంకొక గ్రో బ్యాగ్ వాడతాను, తర్వాత పెద్ద 18x18 గ్రో బ్యాగ్ ఫ్రూటింగ్ వచ్చే టైంలో ఈ ఏర్లన్నీ ప్రూనింగ్ చేస్తాండి మొత్తం. చాలా మంది భయపడతారు, అమ్మో చనిపోతుంది మేడం అట్లా ఎట్లా కట్ చేస్తారు, వేర్లు కట్ చేయడం ప్రూనింగ్ అంటే. మొత్తం వేర్లన్నీ కట్ చేసి ఈ కొమ్మను ప్రూనింగ్ చేశాను చూసారండి. ఇగో ఇక్కడ చుట్టూ ఎన్ని బ్రాంచెస్ వచ్చాయో, ఇదిగో ఇట్లా ప్రూనింగ్ చేసుకోవాలండి చెట్టును. ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి. ఎన్ని బ్రాంచెస్ వచ్చాయో చూడండి అంత చిన్న గ్రో బ్యాగ్ లో. అదండి, అది చాలా మందికి తెలియదు, నేను అదొకటి చెప్పాలనుకున్నాను, చెప్పాను. మనం టిప్ అది. ఇది చూడండి చింత చెట్టు కూడా మొత్తం తీసేసి అన్ని ఏమి ఏర్లు లేకుంటే ఈ మొండెం ఒక్కటే పెట్టానండి మొన్న. పెద్ద చింత చెట్టు ఇది చాలా ఇయర్స్ పెట్టి నేనేం చేశాను అంటే గ్రో బ్యాగ్ ఏర్లన్నీ నిండిపోయినాయి. నిండిపోతే తర్వాత మళ్ళీ నేను మొత్తం తీసేసి ఈ మధ్యనే ఒక 1 month అవుతుంది, మొత్తం ఏం లేకుండా ఏర్లని కట్ చేసి మళ్ళీ పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చిందో చిగురు. ఏర్లు కట్ చేసి పెట్టారు, మొత్తం ఏర్లు మొత్తం కట్ చేసండి. చిగురు ఎంత బాగా వచ్చింది చూడు, చింత చిగురు. ఈ టిప్ మీకు ఎవరు చెప్పారు? నా ఓన్ గండి, అది ఓన్ గా చేసుకుంటా నేను. ఎందుకంటే ఒక చెట్టును అట్లా ప్లాన్ చేసి చూస్తాను ఎట్లా ఉంటది ఏంటి. ఇప్పుడు బ్యాగ్ నిండింది, మనకు నేల కాదు కదండి, మనకి ఇప్పుడు నేలకు పోవడానికి లేదు కాబట్టి ఆ వాటర్ పోసినప్పుడు నిలబడుతున్నాయి. అప్పుడు నా ఓన్ గా ప్రయత్నం అది ఏర్లు కట్ చేసి ఒకసారి ట్రై చేద్దామని ఏర్లు కట్ చేసి పెట్టా, చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. అన్ని దాదాపు ఎక్స్పెరిమెంట్స్, బట్ అన్ని సక్సెస్ అవుతాయి. ఎప్పుడైనా ఏదైనా ఫెయిల్ అయిందా రమ్మగారు? ఎప్పుడు ఏది ఫెయిల్ కాలేదండి, అన్ని సక్సెస్ అయిపోయినాయి. అంటే నేను అంత జాగ్రత్తగా చేస్తాను. అది జామ చెట్టు అన్నారు కదా, ఇది ఒక జామ చెట్టు అండి. అవును, ఇది చాలా బ్యూటిఫుల్ చెట్టు అండి. ఇది ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో. దీనికి బటర్ఫ్లైలు అయితే అసలు మనం మాట్లాడొచ్చండి బటర్ఫ్లై తోని. ఎంత దగ్గర పట్టుకున్నా కూడా వెళ్ళదు అంత. మరి దీనికి ఎందుకు అంత దీంట్లో హనీ ఉంటుంది వస్తాయి కదా, అస్సలు వెళ్ళవండి బటర్ఫ్లై. నేను దాంతో పట్టుకొని ఆడుకుంటాను కూడా, అంత బాగుంటాయి. మరి దీనికి అంత అట్రాక్ట్ అయితే అసలు మీ గార్డెన్ చుట్టూ జనాలే అట్రాక్ట్ అవుతున్నారు, బటర్ఫ్లైస్ రావా చెప్పండి. ఇది కూడా అట్నే ప్రూనింగ్ చేసి పెట్టాను. ఓకే, ఈ మర్రి చెట్ట కాదండి, ఇది ఏంటిది? ఇది మరి సీ గ్రేప్. సీ గ్రేప్ ఇది చూడండి ఇక్కడ ఉంది, ఇట్లా వస్తాయి గుత్తులు వస్తాయి గ్రేప్స్. ఇదిగో సీ గ్రేప్ అంటారు దీన్ని. ఇది ఫస్ట్ టైం ఎవరు పెట్టి ఉండరు, చెట్టులానే ఉంటే బంచెస్ వస్తాయట. ఎప్పుడు పెట్టారు అమ్మగారు? ఇది పోయిన సంవత్సరం పెట్టానండి, ఎగ్జిబిషన్ లో తీసుకో. చిన్న మొక్క ఇక చూడండి అట్నే కవర్ తోనే పెట్టాను, అట్లనే నాటుకుంది. ఇదిగో అవును, పైగా మళ్ళీ ప్రత్యేకంగా వేరే ప్లేస్ లో పెట్టలే, ఇంకొక బ్యాగ్ లో పెట్టేసి. అంతే, నేను అసలు మార్చనండి. ముందు తేగానే నాకు బాగా నాటుకొని పెద్దగా అయిన తర్వాతనే నేను బ్యాగ్ మార్చుకుంటాను. చిన్న పిల్లల్ని పెద్ద పిల్లలకి అప్పగించి కొంచెం పెంచమని చెప్తారు చూసారా, పద్ధతి. అవును. ఇదమ్మా రెడ్ నిమ్మ అండి. మొన్ననే ఒకటి తిని చూసారు, వచ్చింది, ఇప్పుడు రాలేదు. ఒక కాయ ఉంటే తిని చూసారు. ఓకే, ఇది ఒకటి. ఇంకా ఇది వెరిగేటెడ్ జామ, ఇది సెడర్ బే చెర్రీ. నేను మళ్ళీ సైడ్ కి ఏం చేస్తా అంటే ఇట్లా పుదీనా ఇట్లా వేసుకుంటా అన్నట్టు. తమలపాకు, పుదీనా అన్ని సైడ్ కు. మళ్ళీ ఒక్క మొక్కేనండి, నేను దాదాపు చుట్టూ మళ్ళీ చాలా మొక్కలు వేసుకుంటాను. అది పైగా కూరగాయ మొక్కలు లాంటివి పెట్టుకుంటే సీజన్ తర్వాత చుట్టూ మళ్ళీ నేను కూరగాయ మొక్కలు, టమాటా, పచ్చిమిర్చి అలా పెట్టేసుకుంటాను. రమగారు, ఇంత ఇష్టం ఏంటి మీకు మొక్కలు పెంచడం అంటే? ఏమన్నా అసలు నాకు నిద్రపోయినా కూడా ఆ ఫ్రూట్ ఏదన్నా కొనాలి అనుకుంటే ఇంకా అది నాకు అంత నైట్ అంతా అంతే. అప్పుడు తేవాలి, ఆ పండు పండించాలి, తినాలి. ఎందుకో నాకు తెలియదు, అంత ఇష్టం నాకు. అంటే అది ఎక్కడ దొరుకుతుందో కూడా రీసెర్చ్ చేసి దాన్ని కనుక్కొని ఆ ఫ్రూట్ గురించి కనుక్కొని అది పెట్టాలంతే. అంటే వ్యవసాయ ఫ్యామిలీ అండి? లేదండి, మా నాన్నగారు ఎయిర్పోర్ట్ లో జాబ్ చేసేవాళ్ళు. అప్పుడు నాన్నగారితో నేను అంటే అడవిలో కదండి, మామనూరు ఎయిర్పోర్ట్, ఇప్పుడు వరంగల్, అందులో నాన్నగారు చేసారు అప్పుడు. ఓకే, అయితే అప్పుడు నాన్నతోని మొత్తం అడవిలో మాకు క్వార్టర్స్ ఇచ్చారు. అప్పుడు నాన్నగారితో తిరిగాను కదా, బాగా మంచి ఫారెస్ట్ లో తిరిగాను కాబట్టి నాకు మొక్కలు అంటే, గ్రీనరీ అంటే చాలా ఇష్టం. నాకు ప్రాణం. నాకు అసలు నాకు ఇంట్లో కంటే ఎక్కువ నాకు చెట్ల మీదనే ఉంటుంది. అక్కడ ఇంట్లో ఉన్నా కూడా నేను ఎప్పుడెప్పుడు గార్డెన్కి వెళ్ళాలి, ఎప్పుడు ఏ చెట్టుకు పెస్ట్ రాకుండా చూసుకోవాలి, ఆ ఫ్రూట్ ఎప్పుడు రావాలనే ఆలోచనే ఉంటుంది నాకు. అంత ప్రేమ నాకు మొక్కలంటే. అదిగోండి, థాయిలాండ్ గుబ్బ చెట్టు అంట, చీమ చింత అండి. ఎక్కడి నుంచి తెచ్చారు? నర్సరీ నుంచి కొన్నారా? నర్సరీ నుండి కొన్నాను. ఆద్య ఎగ్జాక్టివ్ ఫ్రూట్ ప్లాంట్, అది ఆద్యాలో తీసుకున్నాను. చాలా రేర్ వెరైటీస్ ఉంటాయి.
విష్ణు గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మరి చాలా రేర్ వెరైటీస్ తీసుకొస్తారు ఆయన. నర్సరీ అంటే ఫామ్ అయినది, నర్సరీ కాదు, ఫామే కానీ తనకు ఫ్యాషన్ అటు చాలా ఫ్యాషన్ అలాగనే రేర్ వెరైటీ పెట్టాలని. అందుకని నేను అడిగితే ఏది కానీ కాదనరు, కంపల్సరీ ఇస్తారు. అది ఇక్కడ దానిమ్మకాయల రమ్మగారు. అవునండి, దానిమ్మకాయలు అవి భగవా దానిమ్మ అంటారు దాన్ని. చాలా టేస్ట్ భగవా దానిమ్మ, మంచి రుచికరమైన ఫ్రూట్ అది కూడా. ఓకే, కాయలు ఇప్పుడు 2 ఉన్నాయి, చాలా చిన్నగా ఉంది. మొన్న హార్వెస్ట్ చేశానండి, దాదాపు 5-6 కాయలు హార్వెస్ట్ చేసాం, చేసి తిని చూసాం. ఇంకొకటి ఇదండి రాంబుటాన్. ఏంటిది ఇది? రాంబుటాన్. 2-3 సార్లు మేము పేర్లను కూడా మేము అడగాల్సి వస్తుందండి. రాంబుటాన్ ఇది పైన అది ముండ్లు ఉండి రెడ్గా ఉంటది చూడండి, అది రాంబుటాన్. అంటే బయటనే ఎక్కువ దొరుకుతుంది, మనకి ఇక్కడ చాలా తక్కువ. ఇది రాంబుటాన్. చిగురు వస్తుంది చూడండి కింద కట్ చేసి. జామ, ఇది జామ కదండి, పెట్రియా ప్లాంట్, ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి. పెట్రియా ప్లాంట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఏమండి అసలు ఫ్రూట్ ఏదో లేదంటే ఫ్లవర్ మొక్క ఏదో ఏదో కూడా అర్థం కావట్లేదు ఇంత. ఎందుకంటే అండి నేను అన్ని రకాలు పండిస్తున్నా. అంటే నా కోరిక ఏంటంటే పండ్లు పండించాలి, కూరగాయలు పండించాలి, ఫ్రూట్ ఫ్లవర్స్ అన్ని పండించాలని. ఇవన్నీ చూడండి, ఇవన్నీ వంకాయ మొక్కలు. కరెక్టే. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి. అవును, ఇదిగో చాలు అసలు 2-3 రోజులు కూరకు వచ్చేసి పచ్చిమిర్చి ఒక్క చెట్టు వేసుకుంటే. ఒక్కటే చెట్టు ఇది. అవునండి, పచ్చిమిర్చి, వంకాయ, టమాటా, కాకరకాయలు, కరివేపాకు అన్ని చాలా. పసుపులో దాదాపు 4 రకాలు. అవును, బ్లాక్ పసుపు, లెగడం పసుపు, కస్తూరి పసుపు అన్ని పెట్టాను నేను. అన్ని వెరైటీస్ ఉండాలి నాకు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తారు, మీరేమో ఈ అరుదైన ఫారిన్ ఫ్రూట్స్ తోటి మంచి రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు రమ్మగారు. ఎందుకంటే మనం పెంచాలి కదండి, మనకు ఇక్కడ రావు అని ఎందుకు అనుకోవాలి, పెంచాలనే ఉద్దేశంతో నేను పెట్టాను. తర్వాత అందరు ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు చాలా మంది పెడుతున్నారు, చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇండియన్స్ అందులోనూ తెలంగాణ వాళ్ళు ఏదైనా చేయగలరు అని చూపిస్తున్నారు. అంతే అండి, అంతే. ఇది చూసారా, ఇది ఒక మర్రి చెట్టు అండి. ఇది అందరి దగ్గర ఉంటాయి మర్రి చెట్లు, కానీ నా దగ్గర స్పెషల్ మర్రి. ఇది ఆకు చూడండి ఒకసారి, డొప్ప. ఇది కృష్ణ మర్రి. ఇది కృష్ణుడు వాళ్ళ అమ్మ వెన్న చిలికినప్పుడు ఆ వెన్న దొంగతనం చేసి ఈ మర్రి చెట్టులో పెట్టుకునేవారట, ఈ డొప్పలో పెట్టుకొని తర్వాత తినేవారట. అందుకని దీనికి కృష్ణ మర్రి అని పేరు వచ్చిందట. ఇది చాలా రేరు. చూడండి అసలు ఈ ఆకులు చూసారా ఎలా ఉన్నాయో, పొట్లం కట్టినట్టు. ఇదిగో వెనక సైడ్ ఇదిగోండి ఇలాగా మనము పొట్లం. అరే మళ్ళీ ఈ పొట్లం కూడా 2 రకాలు, 2 ఆరలు ఉన్నాయండి, 2 పొట్లాలు. రమ్మగారు నిజంగా అండి ఎంత మంచి కొత్త విషయాలు. కృష్ణ మర్రి. అవునండి, చూసారా అమ్మా, ఇది ఆనంద్ గారు అని ఇచ్చారు, రేర్ వెరైటీ. తాను కూడా చాలా మంచి మొక్కలు తెచ్చు. ఎప్పుడో 4-5 ఇయర్స్ అవుతుందండి పెట్టి కూడా. అసలు ఎప్పుడు చూడని వినని పేర్లు అసలు మేము వింటున్నాం. ఆ మొక్కల్ని చూసాము, కొన్నిటిని నేను ఇవాళ టేస్ట్ చూడండి. మనము ఇక్కడికి వచ్చినాక మన ఆనందం చూడండి, అన్ని మర్చిపోతాం కదా, అన్ని మర్చిపోతాం హ్యాపీగా, మనం అన్ని మర్చిపోతాం. బాగున్నాయి అండి మీ గార్డెన్. ఇది చూడండి, ఇది రేర్ అండి, ఇది కూడా ఎవరు వినుండరు. ఫింగర్ లెమన్. ఇది ఏంటి? ఫింగర్ లెమన్. మన ఫింగర్ సైజ్ వస్తుంది, మొత్తం ఇట్లా ముత్యాల లాగా వస్తుందండి. అది ఇట్లా పిండుతుంటే ముత్యాల లాగా బయటకు వస్తుంటాయి, చాలా మంచి టేస్ట్ ఉంటది. ఇది నేను యూట్యూబ్ లో చూసాను. నేను ఇది చెన్నై నుండి తెచ్చుకున్నాను, గ్రీన్ ల్యాండ్ నర్సరీ నుండి. చిన్నగా ఉంటాయా? ఇంత ఉంటది నిమ్మకాయ, పొడుగ్గా ఉంటుంది, సేమ్ ఫింగర్ లాగా, అందుకే ఫింగర్ లెమన్ అన్నారు. ఫింగర్ లెమన్. ఫింగర్ లెమన్. ఇది చూడండి, ఎల్లో స్ట్రాబెరీ గోవా. ఎల్లో స్ట్రాబెరీ గోవా మంచి టేస్ట్ అండి, భలే ఎల్లో కలరే వస్తది, మంచి రుచి, చాలా మంచి స్ట్రాబెరీ గోవా. రెడ్ స్ట్రాబెరీ ఉంది, ఎల్లో స్ట్రాబెరీ ఉంది. ఎల్లోది కూడా అమృత జామ్. చాలా ఇట్లా మధ్యన నేను ఇట్లా లిల్లీ ఫ్లవర్స్ పెట్టుకుంటాను మొక్కలు. బాగుంది. వాటర్ ఎలా అండి మరి వీటికి? వాటర్ నేను 3-4 డేస్ ఒకసారి ఇస్తాండి. 3-4 డేస్ అందరు నన్ను అదే అడుగుతారు ఫ్రెండ్స్, మీ ఇంత గ్రీనరీ ఉంటాయి ఎండాకాలం కూడా మీరు వాటర్ ఎట్లా ఇస్తాండి, మేము 2 డేస్కి ఒకసారి ఇస్తే కూడా మా చెట్లు వాలిపోయి ఉంటున్నాయి అంటే అట్లా చేయకూడదండి. 2 డేస్కి ఒకసారి అంటే ఇది నేల కాదు కదండి. అవునండి, గ్రో బ్యాగ్, మనకు నిమ్ము ఉంటది అందులో. అందుకనేసి మనం 4 డేస్కి ఒకసారి చేసినప్పుడు మాత్రమే మనకు ఫ్రూటింగ్ నిలబడుతుంది, ఫ్లవరింగ్. రమ్మగారు ఎక్కడ నాకు ట్యాప్ కనిపించలేదు. అవును, ట్యాప్ ఉండదండి. నేను సంపుకు పైప్ వేసి డైరెక్ట్ పట్టేస్తా వాటర్. అంతేనా? డైరెక్ట్ పట్టేస్తాను. రోజుకు 2-3 అవర్స్. చాలా టైం పడుతుంది. 2 డేస్ ఒక బాక్స్ పెట్టుకొని వస్తాను నేను, అంతే. ఇంకా ఒక పొలం పోయి వెళ్ళినట్టు. ఆవిడ ఇక్కడ ఉండరండి, వేరే చోట వేరే ఇంట్లో ఉంటారు. కొత్తపేటలో ఉంటాను. ఇప్పుడు కర్మన్ గట్టుకు వచ్చి నేను కొత్తపేట నుండి కర్మన్ గట్టుకు బాక్స్ తీసుకొని వచ్చి ఒక రోజు మొత్తం మార్నింగ్ 12-12:30కి వస్తే నైట్ 7:30-8 వరకు చేసుకుంటాను గార్డెన్ వరకు. అది
చాలండి, పెద్ద జాబ్ చేస్తున్నారు మీరు. మరి ఇంకా ఇష్టం మనకు ప్రకృతిని కాపాడుకోవాలంటే. ఇప్పుడు చూడండి, మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళకు ఎండాకాలం కూడా తెలియలేదు, ఏసీ కూడా లేదు, ఫ్యాన్ కూడా వేసుకోకపోయేదట చెప్పారు వాళ్ళు. అసలు మేము ఫ్యాన్ కూడా వేసుకోవట్లేదమ్మా, అంత చల్లగా ఉంది ఇల్లు అని. మనం ఒకటేనండి, ప్రకృతిని కాపాడుకోవాలి. ప్రతి ఇంటింటికి ఒక 10 మొక్కలను పెట్టుకుంటే మనకు మంచి ఆక్సిజన్ వస్తుంది. ఎట్లాగో బయట మనకు పొల్యూషన్, మనం మన మిద్దె మీదనే ఉన్నప్పుడు మనకు మంచి ఆక్సిజన్ వస్తుంది, మనం రుచికరమైన ఫ్రూట్ తినొచ్చు, మనకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, డి విటమిన్ వస్తుంది, అన్ని విధాల లాభమే కదండి మనం మొక్కలు పెంచినంత మాత్రాన. రమగారు, ఇంకోటి ఏంటంటే టెర్రస్ గార్డెన్ అంటే కొంతమందికి కొన్ని భయాలు ఉంటాయి. ఏంటంటే కొంత ఇది పాడైపోద్ది, ఇక్కడ ఉన్న ఫ్లోర్ సీలింగ్ అంతా అనేది, నిమ్ము దిగుతుంది కిందికి అని, వెయిట్ ఎక్కువైపోద్ది అని, దానికి మీరేం చెప్తారు? లేదండి, ఇప్పుడు వెయిట్ అనుకుంటే మనము 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కడతాం కదండి, మన ఇంట్లో ఎన్ని సామాన్లు పెడతాం, మరి ఇవి కూడా అంతే కదండి, సామాన్ లాగానే కదా ఇవి కూడా. ఇవి తక్కువనే, మనం పెద్ద పెద్ద బీరువాలు, పెద్ద పెద్ద డైనింగ్ టేబుల్ ఎంత వెయిట్ ఉన్నాయి పెడతాం. అవునండి, ఇవి అంత వెయిట్ ఉండవు కదా, అందుకనేసి భయపడవలసిన అవసరం లేదండి. హైదరాబాద్ లో అసలు రేట్ ఎంత భూమి ఉందో మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా. అలాంటిది ఇప్పుడు 2 అంతస్తులు, ఇంకొక మీరు కావాలనుకుంటే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టిన ఈ పిల్లర్స్ కి మొత్తం కలిపి ఇంకొక ఫ్లోర్ లేకపోవచ్చు. కానీ మీరు టెర్రస్ గార్డెన్ కే ఇంత ప్రయారిటీ ఇచ్చారు. ఎందుకంటే మనం మన మిద్దె మీద మనం పండించుకుంటే ఇప్పుడు ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి, పెస్ట్ కొట్టి అది మీదనేమో బాగుంటున్నాయి, మనం లోపల చూసరికి మొత్తం పురుగే. అందుకనేసి మనం మన సొంతంగా పండించుకుంటే చాలా మంచి ఆరోగ్యమైన ఫుడ్ మన పిల్లలకి ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. మీరందరూ కూడా చూసారు కదా, ఇప్పటి వరకు రమగారు చూపించిన ఫ్రూట్స్ ఏవి కూడా మనకి పెద్దగా మార్కెట్ లో కూడా దొరకవు, ఆ పేర్లు కూడా తెలియవు, ఫారిన్ కి వెళ్ళి మనం తినేంత సీన్ లేదు. రమగారు లాంటి వారి దగ్గర టిప్స్ మనం తెలుసుకున్నామంటే ఫారిన్ ఫ్రూట్స్ ని మన టెర్రస్ మీద మన ఇంట్లోనే పండించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రమగారు. అండి.